అసలు ఓంకార్ అనగానే అందరి పెదాల్లో వచ్చే పదం అన్నయ్య. అసలు ఓంకార్ అన్నయ్య ఎలా అయ్యాడు? లైఫ్ ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. యాంకర్ ఓంకార్ డైరెక్టర్ ఓంకార్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. బాబా, నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్, నేను ప్రొఫెషన్గా ఏమో డాక్టర్. జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి అసలు? జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. ఈ సోషల్ సైట్స్లో యూట్యూబ్లో మీకు సంబంధించిన వీడియోస్ కొన్ని చాలా హల్చల్ చేస్తున్నారు. అంటే కొంతమంది అయితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మీ మీద యానిమేషన్స్ క్రియేట్ చేసి బూతుల వరకు వెళ్ళిపోయారు. అంటే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అసలు? మీకు రాజీవ్కి ఎటువంటి తేడాలు జరగలేదన్నమాట అస్సలకి. మరి అలాంటప్పుడు రాజీవ్ని ప్రమోషన్కి ఎందుకు తీసుకురావట్లేదు? తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటాను, నేను కరెక్ట్ చేసుకుంటాను అంతే. ఓంకార్ అన్నయ్య ఎప్పుడు కూడా హెల్పింగ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు. తన మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎంతో కసితో లో బడ్జెట్లో ఒక మంచి కాన్సెప్ట్ని ఎన్నుకొని సూపర్ సక్సెస్ని సాధించిన రాజుగారి గది డైరెక్టర్ ఓంకార్తో ఈరోజు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మంచి సక్సెస్ అయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా, అంటే అది ఎంత చెత్త సినిమా కావచ్చు, ఫ్లాప్ సినిమా కావచ్చు, ఎలాంటి సినిమా అయినా సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుద్ది. ఏంటి, స్కూల్ వాళ్ళు ర్యాంకుల గురించి ఇచ్చినట్టుగా హిట్ హిట్ సూపర్ హిట్ అని. మరి ఇది ఈ సినిమా కూడా ఆ కేటగిరీకి చెందిందేనా, లేకపోతే నిజంగా జెన్యూన్ హిట్టా? అది ఎట్లా అంటే నాలాంటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు చాలామందికి హిట్ అని, బట్ మా ప్రేక్షకులకు అది జెన్యూన్ హిట్ అని మీరు ఎలా చెప్తారు? యాక్చువల్గా అండి, సినిమా ఫస్ట్ డే వచ్చేసి నైజాం వరకు ఒక 42 థియేటర్స్ ఎంతో రిలీజ్ అయింది సార్, నైజాం మొత్తం కూడా. ఇప్పుడు సెకండ్ వీక్కి నైజాం మొత్తం 100 థియేటర్స్లో ఆడుతుంది, రిలీజ్ అయింది. అంటే ఎక్కడన్నా కూడా ఫస్ట్ ఎక్కువ వస్తాయి, సెకండ్ వీక్ తక్కువ అవుతాయి. మన సినిమా ఈ రాజుగారి గది ఫస్ట్ వీక్ ఏమో తక్కువ, బికాస్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండ్ మేము కూడా సడన్గా, అసలు ఈ డేట్ మాది కాదు, October 22 అనేది సడన్గా అనుకోకుండా అమ్మవారి ఆశీస్సులతో మాకు 22 ఆమె ఇచ్చేసారు. నైట్ ఒక వచ్చేసింది అంతే. సో ఆ రోజు అంటే తక్కువ రోజుల్లో రిలీజ్ అయిపోయింది. ప్రమోషన్ కూడా చాలా తక్కువ, ఆ 4 డేసే చేసాం. కానీ ఇంత పెద్ద సక్సెస్ అనేది చూశారు, ప్రజలు చూశారు. ఎవరైతే సినిమా చూసి మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా చూడొచ్చు, హిలేరియస్ హిట్ అని ఫేస్బుక్, ట్విట్టర్, టోటల్ సోషల్ మీడియా అన్నీ మీరందరూ సపోర్ట్, వెబ్సైట్స్, మీడియా అందరూ మాట్లాడుకున్నారు సార్. అది మాట్లాడుకోవటం ఈరోజు ఇది నిజమైన జెన్యూన్ హిట్గా మీరు నమ్మచ్చు, ప్రజలు కూడా నమ్ముతున్నారు కూడా. మామూలుగా చెప్తారు, ఇప్పుడు మీరు ఎందుకు మీ జీనియస్ సినిమాకే చూసుకోండి, ఫస్ట్ తర్వాత మీరు ఇదే మాటలు చెప్పారు, జీనియస్ కూడా ఇదే మాటలు చెప్పారు. అవును, బట్ ఇప్పుడు మా జనాలకి తెలియట్లేదు ఏది నిజమైన హిట్ ఏది. అవును సార్ అన్నది లేదు సార్, ఇది ప్రజల హిట్ సార్. నేను ప్రతి చోట చెప్తుంది, ఇట్స్ నాట్ మై ఇది అంటే ఓంకార్ ఏమి కాదు. మేము అందరం కష్టపడ్డాం, టోటల్ మై టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ ఒక ప్రజలకి ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు ఎన్నో కష్టాల నుంచి, అంటే ఎన్నో కష్టాలతో వస్తారు సార్ సినిమాకి కొంతమంది చూద్దామని, వాళ్ళు కూడా కష్టాలు మర్చిపోవాలని చేసిన ప్రయత్నము నిజంగా ప్రజల హిట్ సార్, ఇది పీపుల్స్ హిట్. ఓకే, ఇది ఇండస్ట్రీలో అసలు ఓంకార్ అనగానే పెదాల్లో అందరికీ వచ్చే పదం అన్నయ్య. అవును సార్, అవును అవును. అసలు ఓంకార్ అన్నయ్య ఎలా అయ్యాడు? నా కెరియర్ స్టార్ట్స్ విత్ అంకితం. అంటే ఒక ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో యాంకరింగ్గా స్టార్ట్ అయ్యాను సార్. దానికన్నా ముందు ఇన్కేబుల్లో కూడా చేశాను కొంతకాలం. ఎప్పుడైతే శాటిలైట్ ఛానల్లో లైవ్ షో స్టార్ట్ చేశానో, ఆ లైవ్ షోస్లో నేను ఒక కొత్త ఒరవడి సృష్టించుకున్నాను నాకు నేనుగా. ఒక యాంకర్ అంటే రిజర్వ్డ్గా మాట్లాడటం కాదు, ఎవరితో మాట్లాడినా ఓన్ చేసుకోవాలి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మాట్లాడాలి. అది అంటే రిలేషన్షిప్స్ని కలుపుకుంటూ మాట్లాడటం స్టార్ట్ చేశాను.
అది అట్లా ఒక 1 year క్రేజ్ వచ్చిన తర్వాత నేను జీ తెలుగులో నా సొంత బ్యానర్లో ఓక్ ఎంటర్టైన్మెంట్స్లో మాయాద్వీపం అనే గేమ్ షో చేశాను చిన్న పిల్లలతో. ఎందుకంటే అప్పుడు అసలు పిల్లల మీద గేమ్ షోస్ లేవు. నేను అందుకనే పిల్లలకి ఒక గేమ్ షో చేయాలి, ఒక కొత్తగా అనిపిస్తుందని చెప్పి అది స్టార్ట్ చేశాను సార్. పిల్లలందరూ కూడా, ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలు, ఇప్పుడు మీరైనా ఒక పిల్లల దగ్గరికి వెళ్తే మన వయసుకు తగ్గట్టుగా అంకుల్ కానీ అన్నయ్య కానీ వాళ్ళు వరుసలు కలుపుతారు పిల్లలు, అంతే. నన్ను ఆ అన్నయ్యని వాళ్ళు పిలవటం స్టార్ట్ చేశారు సార్. చిన్న పిల్లల బ్లెస్సింగ్స్, నిజంగా పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఆ పిల్లలు మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా అన్నయ్య నన్ను పిలవటం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు వయసుతో సంబంధం లేదు, ఈవెన్ 60 years పెద్దవాళ్ళు కూడా నన్ను చూసి ఓంకార్ అనే అంటారు. నాకు అది ఆనందం వేస్తుంది సార్, ఎందుకంటే అది నాకు డిఫాల్ట్గా పడిపోయింది అంతే. ఓంకార్ అంటే ఓంకార్ అని పిలవటం కదా అన్నయ్య. సో ఈజీ కాదు కదా అన్నయ్య అన్నది రావడం. అంటే ఎంతోమంది మీకంటే పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇండస్ట్రీలో. అవును సార్, అవును. అంటే ఒక చిరంజీవి, పెద్ద తెరకి చిరంజీవి గారు ఇలాగో మీరు చిన్న తెరకి అన్నయ్య. అవును సార్, నిజంగా అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను సార్. బికాజ్ చిన్నపిల్లలు ఎప్పుడైతే అలా స్టార్ట్ చేస్తారో తర్వాత ఆటలో కూడా ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం జరిగింది ఆ షో. నాకే కాదు, నాతో పాటు ఎంతోమందికి లైఫ్ని ఇచ్చింది ఆ షో. సో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే లైఫ్ ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. సో నాకు అది నిజంగా ఈ రోజున అంటే నేను మాట్లాడేది కొద్దిమందే, నా ఎదురుపడి అన్నయ్యని పిలిచేది కొద్దిమంది, కానీ ఆ టీవీలో నన్ను చూస్తూ అన్నయ్యగా భావించే ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెమ్మకి ఈ సినిమా అంకితం. ఎందుకంటే ఈ సక్సెస్కి కారణం వాళ్ళ బ్లెస్సింగ్స్. అంటే ఇది మా అన్నయ్య సినిమా, ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాక్డ్రాప్ లేదు సార్. నాకు కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. సో అలాంటిది వాళ్ళందరూ మా అన్నయ్య సినిమా, మా ఇంట్లో ఒకళ్ళ సినిమా వస్తుంది అని ఒకళ్ళు భావించడం వల్లే ఈ సినిమా ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్కి చేరుకుంది. యాంకర్ ఓంకార్, డైరెక్టర్ ఓంకార్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అసలు? అంటే మీరు యాక్చువల్గా యాంకర్గా చాలా బిజీ ఉన్నారు, 2 చేతుల్లో విపరీతంగా సంపాదిస్తున్నారు, అసలు ఎందుకు మళ్ళీ డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్. నేను ప్రొఫెషన్గా డాక్టర్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ నేను చేశాను. కానీ నేను చిన్నప్పటి నుంచే, అంటే నాకు అరౌండ్ నాకు ఆ టైం ఒక 12 years 13 years ఉండొచ్చు, 7th class అట్లా చదువుతున్నాను. 6th 7th classలో మా నాన్నగారు డాక్టర్, MBBS డాక్టర్. ఆయన చాలా మంచి ఆస్తవాసి, డాక్టర్ NV కృష్ణారావు, కాకినాడలో క్లినిక్ ఉండేది. ఆయన ఎంతమందికి ప్రాణదానం చేస్తున్నా, అంటే క్రిటికల్ కేసెస్ హ్యాండిల్ చేసినా కూడా ఆ చుట్టూ 1 kilometer రేడియస్కి ఆయన తెలుసు ఆ ఊరిలో. నేను అది చూసి నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, మన పేరు ఈ 1 kilometer కాదు, మనం ఉన్న జాబ్ చేస్తూ ఇట్లా కాదు, ప్రపంచానికి తెలియాలి, లేకపోతే అట్లీస్ట్ మనం పుట్టిన రాష్ట్రంలో తెలియాలి, మన దేశంలో ఓంకార్ అనే దానికి ఒక ప్లేస్ కావాలని ఆ చిన్నప్పుడే పడిపోయింది నాకు ముద్ర. దాంతో ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో నాకు క్రికెటర్ ఆర్ ఇండస్ట్రీ, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను ఓన్ చేస్తున్నాను అన్నమాట. ఈ రెండిట్లో దేనికో దానికి వెళ్తే గుర్తింపు వస్తుంది నేను అనుకున్నా. బట్ నాన్నగారు వచ్చేసి క్రికెట్ వద్దు, నువ్వు ఇప్పటి నుంచి చదువుకోవటం మానేసి క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తే, ఇన్ కేస్ క్రికెటర్ అవ్వకపోతే నీ టోటల్ కెరియర్ స్పాయిల్ అవుతుంది. ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్, మనిషికి ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అనేది ఉండాలి. సో ఎడ్యుకేషనల్గా నువ్వు సక్సెస్ అవ్విన తర్వాత నువ్వు ఇష్టం ఏదైనా చేసుకో. ఒకవేళ కెరియర్లో ఫెయిల్ అయినా, నువ్వు ఇండస్ట్రీలో కావచ్చు ఎక్కడ ఫెయిల్ అయినా, నిన్ను చదువు బతికిస్తుంది అని చెప్పడం జరిగింది సార్. అండ్ గుర్తింపు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది నీకు అని చెప్పడం వల్ల నేను బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదివాను. ఎందుకంటే MBBS చదివి MS చేసి చదువుని వదులుకోవటం మనసుకు రాదు, అందుకని చిన్న సైజ్ డాక్టర్ని అయ్యి ప్రాక్టీస్ ఎక్కడ చేశాను సార్. అది అయిన తర్వాత మెడ్విన్ హాస్పిటల్లో నేను 4 years వర్క్ చేశాను, మన నాంపల్లిలో ఉంటాను. మరి మీకు ఎప్పుడు అనిపించలేదు అంటే డాక్టర్ అనేది కూడా ఒక చాలా స్వచ్ఛమైన వృత్తి, బట్ అలాంటిది పోగొట్టుకుంటున్నాను అన్నది ఎప్పుడు అనిపించలేదు? లేదు సార్, యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి సొంత ఆలోచన ఒకటి ఉంటుంది సార్, విజన్ అనేది. అండ్ పేరెంట్స్ దానికి సపోర్ట్ చేయాలి, తప్పు చేస్తుంటే గైడ్ చేయాలి. మా నాన్నగారు ఏంటంటే ముందే గైడ్ చేసేసారు, నువ్వు చదువుకొని ఏదైనా చేయని. ఆయన కోసం, ఒక తండ్రిగా ఆయన గర్వపడటం కోసం నేను చదువుకున్నాను. నేను పుట్టినందుకు నేను ఏదో సాధించాలన్న నాలో ఉన్న తపన కోసం నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. సో 4 years అయితే నేను
మెడ్విన్లో వర్క్ చేశాను. నేను ఆ టైంలో ఎంత సర్వీస్ చేయాలో ఆ సర్వీస్ చేసేసాను. అది ఆ రోజుకి అది సాటిస్ఫాక్షన్. ఎప్పుడైనా అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా సరదాగా ఎప్పుడైనా ఒక పేషెంట్ చూడాలని అలా ఎప్పుడు అనిపించదా? మా చుట్టాల వరకే చూస్తున్నాను ఇప్పుడు అంతే. అంటే నేను ఎప్పుడైనా పేదలకు వెళ్ళి సరదాగా ఏదో ఒక మీ పుట్టినరోజు రోజు యాక్చువల్గా ఏంటంటే సార్, అంటే నేను ఎప్పుడు అట్లా వెళ్ళలేదు కానీ, బట్ నేనేంటంటే నా వరకు ఎవరైనా ప్రాబ్లంతో వస్తే హెల్ప్ చేస్తూ ఉంటాం. అది ఆట షోలో కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు, నాకున్న ప్రోగ్రామ్స్ పరిధిలో ఎప్పుడు ఏదో ఒకటి హెల్ప్ చేయాలని ఒక తపనైతే ఉంటుంది. కానీ పర్టికులర్గా ఒక్క రోజే పెట్టుకొని ఆ రోజే హెల్ప్ చేయాలనేది అయితే నా లైఫ్లో ఇప్పుడు దాకా పెట్టుకోవాలి. ఇప్పుడు రేపు ఎదురుపడి ఎవరన్నా ఏదైనా వస్తే నేను చేస్తాను అన్నమాట. అది ప్రొఫెషన్ అనే కాదు, డాక్టర్గానే కాదు, నా చేతనైన సహాయం నేను చేస్తాను. అది ఎప్పుడైనా ఐఎమ్ రెడీ. సినిమాకి వస్తే ఇది ఎంత అయింది సార్? ఈ సినిమా బడ్జెట్ ఎంత అయింది? ఇది యాక్చువల్గా అయితే సార్, మన ఈ సినిమా అసలుకి ఈ సినిమాకు ముందు ఎందుకు ఈ బడ్జెట్లో చేశానో మీకు చెప్పాలి. జీనియస్ నా ఫస్ట్ మూవీ. అందులో 6 crores ఫినిష్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్. కానీ అది 10 crores క్రాస్ అయిపోయింది. వై? బికాజ్ చిన్ని కృష్ణ గారు, ద గ్రేట్, వన్ ఆఫ్ ద టాప్ రైటర్, ఆయనకి అది ఇచ్చేసరికి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం బాగా చేయాలి, ఆయన ప్రీవియస్ మూవీస్కి ఏమీ తగ్గకుండా చేయాలని. అండ్ దానికి తోడు దాసరి కిరణ్ గారు, మై ఫస్ట్ ప్రొడ్యూసర్, ప్రౌడ్లీ చెప్పొచ్చండి ఆయన. ఎందుకంటే నన్ను ఆ రోజు నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చారు ఆయన కూడా ప్యాషన్ అండి, అసలు డబ్బు ఆలోచించరు, బాగా చేయాలని. మా ఇద్దరి మొదటి ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఏదో సినిమాని బాగా చేయాలని ప్యాషన్తో మేము ఖర్చు పెట్టేసి చేసేసాం. అది తర్వాత తెలిసింది, కొత్త వాళ్ళతో అంత చేయకూడదు, ఇది చాలా పెద్ద తప్పు అని నాకు నిజంగా తర్వాత తెలిసింది సార్. అది రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎంత బాగా ఆడుతున్నా కూడా పెద్ద సినిమాలు నెక్స్ట్ వీక్ వచ్చేసినాయి, వెళ్ళిపోయింది, మా సినిమా వెళ్ళిపోయింది. అంటే 1 week మన ఏ సినిమా అయినా లైఫ్లో ఆ 1 weekలో బాగా పెద్ద హిట్ అయితే మేబీ సెకండ్ వీక్ వెళ్తుంది, లేదంటే 1 weekలో వెళ్ళిపోయే లోపల డబ్బు రావాలి, కొనుక్కున్న ప్రతి ఒక్క ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ప్రతి ఒక్కరికి డబ్బు రావాలనే ఆలోచనతో ఈ సినిమాని స్టార్ట్ చేశాం. ఇది ఎగ్జాక్ట్గా 3 crores టార్గెట్ పెట్టుకున్నాను సార్ బడ్జెట్. రాజు గారికి అది 3 crores ఫినిష్ చేయాలని చెప్పి నేను బడ్జెట్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత యాక్చువల్గా అసలు ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఫస్ట్ కారకులు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు, అంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు అంటారు, మా టీవీ చైర్మన్. ఎందుకంటే అప్పుడు నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ 3 crores నా దగ్గర లేదు. సో నాకు సపోర్ట్ కావాలి. అందుకని ఛానల్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ అనుకుంటున్నాను సార్, ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక మంచి స్టోరీ లైన్ ఉంది, మీ సపోర్ట్ కావాలి సార్, శాటిలైట్ సపోర్ట్ చేయండి సార్, ఆ డబ్బుతో ప్లస్ నా డబ్బుతో కలిపి సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, నిజంగా సార్ ఈరోజు ఇంత సక్సెస్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ 1.5 year బ్యాక్ ఆయన ఆ 5 minutes లైన్ విని, అది తమ్ముడు మీద, తమ్ముడు మరి నథింగ్, ఆ రోజు నేను నథింగ్, ఆయన ఆ డెసిషన్ మేకింగ్ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే ఆయనకి ఏమి లేదు సార్, నమ్మకం అనేది, ఒకరికి హెల్ప్ చేయాలి. ఆయన ఒకటే అన్నారు సార్, ఈరోజు నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు సక్సెస్ అయితే ఇంక 10 మందికి నువ్వు కూడా ఇలాగే హెల్ప్ చేయాలి. ఆయన ఒక్క మాట చెప్పి శాటిలైట్ ఇష్యూ చేసేసారు. ఇది సినిమా ట్రైలర్ కాదు, రిలీజ్ చూసిన తర్వాత కాదు, అసలు లైన్ విని. సో ఆయనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల, శాటిలైట్ 1.5 సపోర్ట్ వల్ల నా దగ్గర ఉన్న 1.5తో స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఈ సినిమా. అండ్ ఈ సినిమా ఎప్పుడైతే 3 crores అని రాసుకున్నామో సార్, నా 100% ₹1 కూడా పెరగకూడదని టార్గెట్ పెట్టేసుకున్నాం. ఎందుకంటే నాకు జీనియస్కి దెబ్బ పడింది, నేను బడ్జెట్ పెరిగిపోయింది, అది నా లైఫ్లో ఇంక మర్చిపోలేను, అది చేయకూడదు రిపీట్. కానీ ఎప్పుడైతే ఈ సినిమా స్టార్ట్ అయిందో కరెక్ట్గా సార్ 1 week 8 days తర్వాత స్ట్రైక్ వచ్చింది, యూనియన్ స్ట్రైక్. హ్యూజ్ సెట్ ఉంది మన దాంట్లో, సెట్ ఉంది, ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అసలు ఇంకా స్ట్రైక్ రావడం ఆగిపోయింది సార్. 1.5 month షూటింగ్ అయిపోయింది. చిన్న సినిమాలు అలా ఆగితే చాలా తట్టుకోవడం కష్టం, అందరి బల్క్ డేట్స్ మళ్ళీ తాగడం కష్టం. కానీ దాన్ని తట్టుకోగలిగాం సార్. వేజెస్ పెరిగినాయి, ఒక దాదాపుగా 25% 30% కార్మికులు అందరు టెక్నీషియన్స్కి వేజెస్ పెరిగినాయి, బత్తాస్ పెరిగినాయి. సో దాంతో బడ్జెట్ క్యాల్కులేట్ చేసుకుంటే సార్ అరౌండ్ 30 lakhs ఆర్ టు 40 lakhs మ్యాక్సిమం పెరిగేటట్టు టోటల్ ఓవరాల్ బడ్జెట్, అంటే 3.4 3.3 అలా అయ్యేటట్టు ఉంది. మళ్ళీ ఒకసారి స్క్రిప్ట్ మీద కూర్చొని మొత్తం చూసుకొని కొన్ని పేజీలు తీసేసాం అనమాట. అంటే ఎడిట్ టేబుల్ మీద డిలీట్ చేయాల్సినవి అక్కర్లేదు, పర్వాలేదు, ఇది లేకపోయినా సినిమాకి నష్టం జరగదని తీసేసుకోవడం జరిగింది. అలా చేయటం వల్ల ఏమైందంటే 50 daysలో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ని 42 daysలో కంప్లీట్ చేసాం. ఆ 8 days ఎక్కడైతే మిగిల్చామో ఆ బడ్జెట్, ఎక్స్ట్రా అయ్యే బడ్జెట్ లోపలికి వచ్చేయటం వల్ల 3 crores మేము ఫినిష్ చేయగలిగాం.
మరి ఆ సీన్స్ తీసేయడం వల్ల సినిమాకి ఎక్కడ ఎఫెక్ట్ కలగదు? ఏమి అవ్వలేదు సార్ దానివల్ల. అంటే అది నాకు తెలుస్తుంది దీనికన్నా మంచి సీన్ ఉంది, లేకపోతే సాంగ్స్ ఉన్నాయి సార్. సెకండ్ హాఫ్లో కూడా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో అసలు సాంగ్స్ ఉండవు. ఓకే. బట్ అది ఎవరు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా అరే సెకండ్ హాఫ్ ఎవరో ఒక్కళ్ళు అడిగారు సార్ మొత్తం మీద సెకండ్ హాఫ్లో కూడా ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది కదా అని అడిగారు, కానీ అది మైనస్ కాలేదు సినిమాకి. ఎక్కడ కూడా ఏంటంటే రెగ్యులర్ ఫార్మాట్ లాగా అనిపించకుండా దేవుడు కూడా నాకు ఇది కూడా ఒక న్యాయం చేశాడు. సాంగ్ లేకపోవడమే ఇక్కడ ప్లస్ అయింది, కొత్తగా ఉంది. ప్లస్ అయింది సాంగ్ ఉంటే రెగ్యులర్ ఫార్మాట్ అయ్యేది, ఇది కూడా మంచిదైంది. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి అదే పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళాం సార్. ఈ స్ట్రైకులో పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాం. రెగ్యులర్గా అందరూ సినిమా అయిన తర్వాత చేస్తుంటారు, స్ట్రైక్ వచ్చేసరికి మేము ఫస్ట్లోనే చేసేసాం. దండం పెట్టుకొని అమ్మ జాగ్రత్తగా చిన్నవాళ్ళని చిన్న ప్రయత్నం చేస్తున్నాము, ఇది ఎలానే గట్టెక్కిచ్చు, ఏ కష్టం లేకుండా 3 crores లైటెడ్ చూసుకొని ఆమె మొక్కుకున్నాము. ఈ సినిమా ఇంక ఇప్పుడు ఒక హిస్టరీ లాగా, అంటే ఒక చిన్న సినిమాలో ఒక పెద్ద సినిమా లాగా పెద్ద హిట్ కొట్టేసాము. అది కూడా పండగ బరిలో అన్నిటిని తట్టుకోగలిగామంటే ఆ గాడ్ ఆశీస్సులు, అంతే, అమ్మవారి ఆశీస్సులు. 5D ఎక్కడ వాళ్ళలేదు. ఈ సినిమా మొత్తం రెడ్ సార్. 5D అసలు ఎక్కడ వాళ్ళలేదు. 5D మూవీ అయితే కాదు. 5D ఎక్కడ వాళ్ళలేదు, ఎక్కడ కూడా చిన్న చిన్న షార్ట్ సీన్స్ కూడా మొత్తం రెడ్డే వాడాం సార్. ఎక్కడైనా చిన్న చిన్న దాంట్లో గోప్రో అని చెప్పి చాలా చిన్న కెమెరా ఉంటుంది. చిన్న అంటే వాటర్ బేసిన్లో, షింక్లో, చిన్న చిన్న పార్ట్స్లో పెద్ద కెమెరా వెళ్ళదు కాబట్టి అలాంటి ప్లేసెస్లో గోప్రో యూజ్ చేసాము. యాక్చువల్గా 2 కెమెరాస్తో షూట్ చేసాం ఈ సినిమాని. అసలు చిన్న సినిమా డబల్ కెమెరాతో వెళ్ళటం కష్టం, బికాస్ ఆఫ్ 2 రెడ్ కెమెరాసే మళ్ళీ. సో డబల్ కెమెరాతో చేయబట్టి అన్నీ ప్లాన్ చేసి డిఓపి మా జ్ఞానం గారి సపోర్ట్ వల్ల, మా లైన్ ప్రొడ్యూసర్ దివాకర్ గారి సపోర్ట్ వల్ల, వీళ్ళందరి సపోర్ట్ వల్ల టెక్నికల్గా చాలా ఫాస్ట్ చేయటం జరిగింది. 2 కెమెరాస్ పెట్టడం అనేది చిన్న సినిమాకి చాలా కష్టము. అందుకనే 50 daysది 42 days తీసుకొచ్చేసాం. ఇప్పుడు అంటే కొత్త వాళ్ళకి మీరు ఈ సజెషన్ చెప్పండి. అసలు 5Dతో సినిమా చేస్తే బిజినెస్ కాదు, శాటిలైట్ రైట్స్ రావు అన్నది ఒక చిన్న అది అపోహన, లేకపోతే నిజమేనా? అది మీ అనుభవంతో చెప్పండి. సార్ యాక్చువల్గా 5D, రెడ్, లేకపోతే ఫిల్ము, యారీ, ఎలక్సా, ఇలా రకరకాల కెమెరాస్ ఉంటాయి సార్. అలా ఏం లేదు సార్, కంటెంట్ సార్, కంటెంటే. బట్ మధ్యలో కొన్ని బ్రేక్ చేశారు, 5Dతో తీస్తే మేము శాటిలైట్ ఇవ్వము, అలా ఏం లేదు సార్. 5Dతో చేస్తే అని ఏమీ లేదు. యాక్చువల్గా 5Dతో చేసిన ఒక వైరల్ వీడియో వల్లే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. అది ఆఫ్ కోర్స్ అది శాటిలైట్ దాని వరకే, అది సినిమా థియేటర్కి లేదు సార్. సినిమా కూడా మీరు ఏమో నేను ఆ ప్రయత్నం కూడా ఒకసారి చేసి చూపిస్తాను నెక్స్ట్ ఫ్యూచర్ లో. ఇమేజ్ వచ్చాక రామ్ గోపాల్ ఎవరు ఓంకార్ చేసినా ఓకే, అది ఓకే అయిపోద్ది, సక్సెస్ వచ్చింది కాబట్టి. కాదు నేనేమంటున్నాను, ఇప్పుడు నాలాంటి వాడు 5Dతో చేస్తే ఇప్పుడు బిజినెస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అవుతుంది సార్, 100% అవుతుంది. ఇఫ్ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే, డిఓపి కనుక టెక్నికల్ గా అంటే మంచి అంటే డిఓపి షుడ్ బి అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ 5D ఎవరికి తెలియదు కూడా తెలియదు సార్, 5Dతో కూడా చేయొచ్చు సార్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, హడావడి పడకుండా. అంటే మీరు 5D అని చెప్పి మళ్ళీ 10 రోజుల్లో చుట్టేస్తే మాత్రం కష్టం. క్వాలిటీ పర్ఫెక్ట్ క్వాలిటీతో కనుక, అంటే పెద్ద కెమెరాతో రెడ్తో అయితే ఎలా మనం షార్ట్ డివిజన్ చేసుకొని జిప్ కావచ్చు, రకరకాల టెక్నికల్ ఆస్పెక్ట్స్, స్టడీ క్యామ్ కావచ్చు, ఇవన్నీ వాడతాము. 5Dతో కూడా ఇవన్నీ వాడుతూ టెక్నికల్ గా కనుక చేయగలిగితే, చాలా మందికి తెలియదు అది 5Dనో లేకపోతే రెడ్డో అని. మన శాటిలైట్ కూడా చెప్పాలి మేము 5D అని. నెక్స్ట్ టైం అటెంప్ట్ చేయండి అయితే. డెఫినెట్గా చేస్తాను సార్. 100%. అది కూడా ఇంకా తక్కువ బడ్జెట్ లో ఒక పేరు వచ్చింది కాబట్టి అది ఎస్ సార్, ఇంకా తక్కువ బడ్జెట్ లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి చూపిస్తా. ఇంకొకటి, మీరు ఈ సినిమా బాగుంది, సక్సెస్ అయింది, ఓకే బాగుంది, రిజల్ట్ కూడా బాగుంది, ఓకే. బట్ ఇదే సినిమాని రాజుగారి గది అనే టైటిల్, అదే సినిమా సబ్జెక్ట్ అదే ఉంది, అదే క్వాలిటీ ఉంది. అక్కడ ఓంకార్ అనే పేరు లేకుండా సపోజ్ ఎల్లయ్య అనే పేరు ఉంటే ఇంత తొందరగా రిలీజ్ అయ్యి ఇంత తొందరగా ఇది అయ్యేది అంటే, ఎందుకంటే సినిమా తీయడం ఒక వంతు, రిలీజ్ చేయడం అంతకంటే పెద్ద టాస్క్. అక్కడ ఓంకార్ ప్లేస్లో ఇంకో పేరు ఉంటే, సపోజ్ కొత్త ఎల్లయ్య పేరు ఉంటే ఇది ఇంత రిలీజ్ అయ్యేదా? అవ్వదు సార్, 100% అవ్వదు. మరి ఇలా కొత్త వాళ్ళని ఎలా, ఎంత మంచి టెక్నీషియన్స్ ఎలా బయటకు వచ్చేది? టెక్నీషియన్స్ వస్తారు సార్. ఇప్పుడు ఈ సినిమా 100 మంది టెక్నీషియన్స్ బయటకు తీసుకొస్తుంది, బికాజ్ ఈజ్ ద టెక్నీషియన్స్ హిట్. ఈ మా టెక్నీషియన్స్ ప్రయత్నాన్ని మీరు పీపుల్స్ అండ్ మీడియా, నిజంగా సార్ వీళ్ళిద్దరు సపోర్ట్ వల్లే ఈ సినిమా రీచ్ అయింది అండ్ హిట్ కొట్టాం. నా పేరు అనేది ఎక్కడ హెల్ప్ అయిందంటే, అంటే ఇక్కడ ఎల్లయ్య పేరు ఉంటే రిలీజ్ అవ్వదని కాదు, October 22 రిలీజ్ అవ్వేది కాదు అంతే. కానీ 100% ఇది డిసెంబర్ కన్నా రిలీజ్ అవ్వచ్చు, అది ఎల్లయ్య పేరుతో ఉన్నా, లేకపోతే జనవరిలో రిలీజ్ అవ్వచ్చు, 2016లో ఎనీ డేట్ సినిమాలే లేవు అన్న టైంలో ఉన్నా రిలీజ్ అవుద్ది. బట్ సేమ్ హిట్ అవుతుంది, హిట్ అయితే అవుతుంది సార్. ఎల్లయ్య తీసినా, పుల్లయ్య తీసినా, ఎవరు తీసినా ఈ సినిమా హిట్ అంతే. ఇదే కంటెంట్ తీసి పేరు మీ పేరున్నా, ఎవరి పేరున్నా, కానీ రిలీజ్ 22 అయ్యేది కాదు అంతే, అదొక్కటే.
ఈ 22nd అవటానికి కారణం ఏంటంటే నాకున్న ఈ 10 ఏళ్ళు నా కష్టం, నా టీవీ రంగంలో నేను కష్టము, నా యొక్క కాంటాక్ట్స్ ఈ సినిమాని బయటికి తీసుకురాగలిగింది. సపోర్ట్ మీకు హెల్ప్ అయింది. ఇప్పుడు వినాయక్ గారు రిలీజ్ చేయడం కావచ్చు, జెమినీ కిరణ్ గారు, చోటా గారు, అంటే ఫస్ట్ అంటే ఆ మంచి మనసుతో నేను చేసిన ప్రయత్నాన్ని వాళ్ళు ఫస్ట్ లాంచింగ్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది సార్. అండ్ అలాగే నేను మీడియాలో పుట్టినవాడిని సార్. నేను మీలాగే నేను కూడా ఒక నార్మల్ యాంకర్గా ఎదిగి బయటకు వచ్చిన వాడిని. ప్రతి ఒక్క మీడియా పర్సన్ కూడా ఓంకార్ అనేవాడు మనవాడు, తను కష్టపడ్డాడు జెన్యూన్గా ఫీల్ అయ్యారు సార్. ఎందుకంటే ఆ క్వాలిటీని చూసి, ఇప్పుడు క్వాలిటీ లేకపోతే ఎవరు కూడా అబద్ధాన్ని నిజానికి రాస్తారని కాదు, ఓంకార్ తీసాడా ఇది, మన ఓంకార్ తీసాడా అనేది అయితే వచ్చింది సార్. టిల్ ప్రొమో మీరు నమ్మరు, ఓంకార్ ఎంత ఇస్తాడు అన్న వాళ్ళందరూ మన ఓంకార్ తీసాడా ఆ రేంజ్కి వచ్చింది. ఎందుకు మీరు జీనియస్ నిజానికి బాగా తీశారు. ఓకే, కొన్ని కారణాల వల్ల అది పోయిందేమో, కానీ దాంట్లో ఒక టెక్నీషియన్ కనబడతాడు. అవును, ఫ్లాప్ అయి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ సినిమా బిఫోర్ ఈ వారాహి చిత్రం అన్నది సాయి కొర్రపాటి గారిది, ఆ బిఫోర్ ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే సినిమా రన్నింగ్లో ఇన్వాల్వ్ అయ్యారా? అసలు వాళ్ళకి మీకు పరిచయం ఎలా కుదిరింది అసలు? నాకైతే సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు మా టీవీ సపోర్ట్ తప్పితే, అంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆ శాటిలైట్ సపోర్ట్ తప్పితే నాకు ఎవరు సపోర్ట్ లేదు. ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు కూడా, చాలా తక్కువ మందితో పరిచయం సార్. సో చాలా తక్కువ మందితో పరిచయం అనుకోని బిగినింగ్ టీజర్ ఒక ఇండస్ట్రీ అంతా తీసారు. లేదు, అంటే పర్సనల్గా చాలా తక్కువ మంది సార్. నేను అందరి ఇంట్లో కనపడతాను కాబట్టి నా మీద ఒక గుడ్ కార్నర్, అంటే గుడ్ విల్ ఉండటం వల్ల ఆ తమ్ముడు క్రెడిట్ సార్. నా తమ్ముడు అశ్విన్ బాబు ఎవరైతే ఉన్నారో, ఇలా చేద్దామని నేను చెప్పిన తర్వాత అశ్విన్ కాంటాక్ట్ సార్. అదంతా పాపం వాడే కష్టపడ్డాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు, ప్రతి ఒక్కరిని అడిగారు. సో టోటల్ క్రెడిట్ గోస్ టు అశ్విన్, అది వాడి కష్టమే అది. సో ఆ టీజర్ అందుకే చేశాను. ఈ సినిమాకి ఎవరు లేరు, ఈ సినిమా ఎందుకు కొనాలి, జనం అసలు ఎలా రిలీజ్ చేయాలి నాకా తెలియదు, ఎటువంటి సపోర్ట్ లేదు, థియేటర్స్ దొరకడం చాలా కష్టం, ఓన్ రిలీజ్ చేయాలంటే చాలా కష్టం కదా సార్. సినిమా తీయటం ఎంత కష్టమో దాన్ని రిలీజ్ చేయడం డబల్ కష్టం. 150 సినిమాలు పైన ఉన్నాయి సార్, సెన్సార్ అయిపోయి రెడీగా ఉన్నాయి ల్యాబ్లో. అలాంటిది నాది 151 కింద లెక్క. అది మొదటికి రావాలంటే ఏదో ఒకటి నేను చెయ్యాలన్న ఆలోచనతో పుట్టిందే వాట్ ఈజ్ రాజు గారి కదా వైరల్ వీడియో. ఎప్పుడైతే వైరల్ వీడియో చేశానో దానికి ఒక క్రేజ్ స్టార్ట్ అయిపోయింది సార్. అసలు అంటే లాస్ట్లో వెంకటేష్ గారు తెలుసుకోవాలందా, సెప్టెంబర్ 17th వరకు వెయిట్ చేయండి అని చెప్తారు. అంటే అందరూ మీడియా, పబ్లిక్, ఇండస్ట్రీయే వెయిట్ చేస్తుంది ఏంటి రాజు గారు కదా అని. నేను టీజర్ రిలీజ్ చేద్దాం అనుకున్న ఆ రోజు. కానీ ఎప్పుడైతే ఇంత క్రేజ్ వచ్చేసిందో ఓవర్ నైట్ ఒక డెసిషన్ మార్చాను సార్. నా దగ్గర టీజర్ ఉంది, తర్వాత ఒక 10 daysలో ఆడియో ఫంక్షన్ చేద్దాం అని చెప్పి థియేట్రికల్ ట్రైలర్ కూడా ముందే రెడీ చేసి పెట్టుకుని, అన్నీ రెడీ, నాది సెన్సార్ అయిపోయి అంతా. సో ఓవర్ నైట్ ఆ క్రేజ్ చూసి ఇప్పుడు టీజర్ రిలీజ్ చేస్తే 100% పబ్లిక్ సాటిస్ఫై అవ్వదు, మీడియా సాటిస్ఫై అవ్వదు, వైరల్ వీడియో కన్నా సినిమాలో అంత విషయం లేదు అనే ఒక మాట వచ్చేస్తుంది అని చెప్పి వెంటనే, టీజర్ అంటే ఏముంటుంది సార్, ఏం చెప్పం కదా, ఊరినే 4-5 షార్ట్లోనే టైటిల్ పడిపోద్ది. సో వెంటనే నైట్కి నైట్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేద్దామని చెప్తే కొంతమంది థియేట్రికల్ ట్రైలరా, ఇది రిలీజ్ చేస్తే రేపు ఆడియో ఫంక్షన్ ఏంటి, ఏం చేస్తావు అని అడిగారు సార్. ఆడియో ఫంక్షన్ రేపు జరగద్దో మన సినిమా లెవెల్ రేంజ్కి లెట్స్ గో ఫర్ థియేట్రికల్ ట్రైలర్, అప్పుడే మనకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాం అని చెప్పి నేను నైట్కి ఆ డెసిషన్ తీసుకున్నాను సార్. అండ్ లక్కీగా వినాయక్ గారు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టము, నేనన్నా ఆయనకి చాలా అభిమానము. వాళ్ళ పిల్లలు చూస్తుంటారు నా ప్రోగ్రామ్స్ అని, అలాగా ఒక పరిచయం ఉంది సార్. నేను అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంటా ఆయన్ని. సో ఆయన్ని అండ్ ఫస్ట్ నేను ఆదిత్య మ్యూజిక్ నుంచి, అంటే జెమినీ బ్యాక్డ్రాప్ నుంచి, జెమినీ ఛానల్స్ నుంచి వచ్చాను కాబట్టి జెమినీ కిరణ్ గారిని అండ్ చోటా కే నాయుడు గారిని నాకు బాగా పరిచయం. సో వీళ్ళు ముగ్గురు చేతుల మీదుగా రిలీజ్ చేపిద్దామని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేశాం. ఒకరు వాళ్ళ ద్వారా ఆ రోజు వినాయక చవితి రోజు నాడు వినాయక్ గారి చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయింది. ఎప్పుడైతే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయిందో మీరు నమ్మరు సార్, నైట్కి నైట్ మారిపోయింది, ఈక్వేషన్స్ మారిపోయింది. రాజుగారి గది అంటే ఏంటనేది ప్రపంచానికి చేరిపోయింది. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మీడియా వన్స్ అగైన్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కావచ్చు, వెబ్సైట్స్, ప్రతి ఒక్కరు రాస్తారు. నెగిటివ్ ఎంత రాస్తారో పాజిటివ్ కూడా అంతే రాస్తారు. ఆ పాజిటివిటీని, అంటే ఓంకార్ ఏం చేస్తాడులే అనుకున్న క్రిటిక్స్ను కూడా ఇంప్రెస్ చేయగలిగాడు విత్ హిస్ ట్రైలర్ అని అందరూ చాలా బాగా రాశారు సార్, సపోర్ట్ చేశారు చిన్న సినిమాని. అది అందరికీ రీచ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆ నైట్కి ఒక కాల్ వచ్చింది సార్, మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock, అంటే 17th ట్రైలర్ లాంచ్ అయితే 18th మార్నింగ్ 10 o'clockకి థియేట్రికల్ రైట్స్ని మొత్తాన్ని, టోటల్ థియేట్రికల్ రైట్స్, తెలుగు థియేట్రికల్ రైట్స్ని సాయి కోరపాటి గారికి అండ్ అనిల్ శంకర గారికి ఆయన కాల్ చేశారు. ఎస్ సార్, ఆయన నాకు కాల్ చేయాలి. ఆయన పర్సన్ మధ్యలో వచ్చే శివరామ్ గారు అని చెప్పి ఈజ్ వన్ ఆఫ్ అంటే కొన్ని ఏరియాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు.
సో ఆయన వచ్చారన్నమాట నా దగ్గరికి, ఇక్కడికే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఈ లొకేషన్కి వచ్చారు ఆయన. సో వచ్చిన తర్వాత నేను అన్నాను, సార్ నేను ఏరియాస్ వైజ్ అమ్మటం నాకు ఇష్టం లేదు. ఆయన కొన్ని ఏంటంటే వైజాగ్, ఈస్ట్, విజయవాడ, ఇట్లాగా వెస్ట్, ఇట్లా కొన్ని నా 4-5 ఏరియాస్ తీసుకుందామని వచ్చారు ట్రైలర్ నచ్చి. సార్ నాకు ఏరియాస్ కాదు సార్, నాకు అలా బిజినెస్ చేద్దామని ఇష్టం లేదు, మీరు తక్కువైనా పర్వాలేదు మొత్తం ఇచ్చేస్తాను, నాకు అనిల్ సుంకర గారిని, సాయి కోరపాటి గారిని కల్పించండి, వాళ్ళకి ఇష్టమైతే మొత్తం ఇచ్చేస్తాను అన్నాను. అనిల్ సుంకర గారు వచ్చేసి ఏకే ఎంటర్టైన్మెంట్ సార్. మళ్ళీ ఆయనకి ఈయన వచ్చేసి వాళ్ళిద్దరి తరఫున వచ్చారు నా దగ్గరికి. ఫస్ట్ డైరెక్ట్ గా వాళ్ళు నన్ను కలవకుండా ఈయన వచ్చారు. అసలు నేను నా మైండ్ ఏంటి, నేను అనిల్ శంకర్ గారికి సాయి కొరపాటి గారికి ఏంటి లింక్ దీంట్లో అంటున్నాను అంటే ఇప్పుడు అనిల్ శంకర్ గారు వచ్చేసి 2 ఏరియాస్ బాగా గ్రిప్ ఉంటుంది సార్ బిజినెస్ లో, డిస్ట్రిబ్యూషన్ లో. ఒక్కొక్కరికి ఇప్పుడు సాయి కొరపాటి గారికి వచ్చి రాయలసీమ, విజయవాడలో ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకి ఒక డిస్ట్రిబ్యూషన్ అట్లా. సో అలాగే ఇద్దరికి చెరుకు 2 ఏరియాస్ అన్నట్టుగా ఈయన వచ్చారనమాట. సో నా దగ్గరికి వస్తే నేను 2 ఏరియాస్ కాదు మొత్తం ఇచ్చేస్తాను, వీళ్ళిద్దరికి థియేట్రికల్ రైట్స్ మొత్తం ఇస్తాను, నాకు మీటింగ్ కల్పించండి అన్నాను. నా ముందే కాల్ చేశారు, సార్ మొత్తం ఇద్దాం అనుకుంటున్నారు అంటే, నాకు వాళ్ళ బ్యానర్ లోగోస్ కావాలి సార్, వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను ఇచ్చేస్తానని చెప్పాను. వెళ్ళటం జరిగింది. 10 o'clock సార్, నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 మీటింగ్, 10 o'clock కల్లా క్లోజ్. హాఫ్ అన్ అవర్లో డీల్ అయిపోయింది. నేను ఒకటే చెప్పాను సార్, నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరండి, మీరు గనక ఈ సినిమా నచ్చింది అని చెప్పారు కాబట్టి నాకు డబ్బు కూడా ఎక్కువ అక్కర్లేదు, చాలా తక్కువలో అయిపోయిన సినిమా, నాకు మీ బ్యానర్స్ కావాలంతే, మీరు సపోర్ట్ చేయండి, లైఫ్ లాంగ్ నేను మిమ్మల్ని మర్చిపోను. ఎందుకంటే సార్ వాళ్ళేమి చిన్నవాళ్ళు కాదు, ఈగా ప్రొడ్యూస్ చేసిన వారాహి చలనచిత్రం అది. అని అనిల్ సుంకర గారు ఏకే ఎంటర్టైన్మెంట్ ఓపెనింగ్స్ వచ్చాయంటే అది 100% అది. సో ఎప్పుడైతే వాళ్ళు అలా అడిగినంత మాత్రం ఇవ్వాలని లేదు, వాళ్ళు ప్రతి సినిమా చేస్తారు, రిలీజ్ అయ్యే 10 సినిమాల్లో 7-8 వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. బట్ నాకు ఇవ్వటం అనేది నిజంగా ఆ దేవుడే సార్, అలా కల్పించాడు, అన్నీ తీసుకువెళ్ళి ఇదిగో అన్ని పరిచయం చేశారు సార్. అంటే సంకల్పం గొప్పదైతే అట్లా నా చుట్టూ త్రిమూర్తుల్లాగా ఉన్నారు సార్. ఒకరు వచ్చేసి నిమ్మగడ్డ ప్రసాద్ గారు, సాయి కోరపాటి గారు, అనిల్ సుంకర గారు. ఏమీ లేని ఓంకార్ ఈరోజు ఇండస్ట్రీలో ఈ ముగ్గురు సపోర్ట్ వల్ల ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా ఈ పొజిషన్కి వచ్చింది, నేను ఈరోజు సక్సెస్ని చూస్తున్నాను. అంటే రాంగ్ రిలీజ్ వల్లే జీనియస్కి దెబ్బ తగిలింది సార్. అది కనుక రైట్ రిలీజ్ అయ్యి ఉంటే చాలా దానికి ఇంత బాధపడే వాళ్ళం కాదు అందరూ. కానీ అదే నాకు ఈ రాజుగారి గది వచ్చేటట్టు చేసింది కూడా. అంటే ప్రతి పాఠము ఆ రోజుకి, అంటే ప్రతి ఫెయిల్యూరు ఒక రోజు బాధేస్తుంది, కానీ దాని తర్వాత వచ్చే సక్సెస్కే ఆ ఫెయిల్యూర్ దేవుడు ఇస్తాడు అంతే. సో దాంట్లోంచి నేను నేర్చుకున్న పాఠాలన్నీ కరెక్ట్ చేసుకోవడం వల్లే రాజుగారికి అది. దీంట్లో రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఉందండి, చాలా బాగుంది. ఓకే, అఫ్కోర్స్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి, తనది ఇంకా బాగుంది. అతనికి చివరిలో రాజీవ్ డబ్బింగ్ చెప్పినట్టుగా అనిపించింది. మీకా? నాకే కదా, చాలా మందికి అనిపించింది. ఏమో, నన్నైతే ఎవరు అడగలేదు సార్. ఫస్ట్ క్వశ్చన్ ఇన్ని ఇంటర్వ్యూస్ చేసిన దాంట్లో మీరే అడిగారు, బట్ ఆయనే చెప్పారు సార్ మొత్తం టోటల్. మీరు రాజీవ్ గారి కాంటాక్ట్ మీకు ఎంతసేపు సార్, చక్కగా ఫ్రెండ్ మీరు అడగచ్చు. అండ్ రాజీవ్ గారే చెప్పారు టోటల్. అంటే ఆయన కూడా సార్, మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఆయన గురించి చెప్పాలి. అన్నయ్య క్యారెక్టర్గా, అంటే అశ్విన్ బాబుకి సినిమాలో ఒక అన్నయ్య కావాలి, అన్నయ్య క్యారెక్టర్గా ఎవరు అనేది లిస్ట్లో చూసుకుంటే నాకు రాజీవ్ కనకాల గారు యాప్ట్ లాగా అనిపించింది. ఎందుకంటే ఆయనలో కళ్ళల్లో ఒక నిజాయితీ ఉంటుంది సార్. ఆయనకి ఏమి అక్కర్లా, ఒక టైట్ క్లోజ్ పెడితే ఆ కళ్ళే చేసేస్తుంది అంతా. సో ఆయన దగ్గరికి వెళ్ళి, నా దగ్గర బడ్జెట్ లేదు సార్, ఒకటే అడిగాను, సార్ మీరు క్యారెక్టర్ చెప్పాను, నా దగ్గర బడ్జెట్ అయితే లేదు, మీరు 2 days పేమెంట్ మ్యాక్సిమం నేను టోటల్ సినిమాకి ఇవ్వగలుగుతానేమో. 1 week దాదాపు 7-8 days వర్క్ చేశారు సార్ నా కోసం. సో పక్క వాళ్ళు మీకు, అంటే ఇప్పుడు రేస్ గురించి చేశారు ఆయన, సై చేశారు, రాజమౌళి గారి ప్రతి సినిమాలో 99% ఉంటారు ఆయన. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఓంకార్కి చేయాలి అనేది ఏమీ లేదు. బట్ ఆయన ఒకటే అన్నారు, బ్రదర్ మీరు చేయండి, అసలు డబ్బు గురించి మాట్లాడద్దు, మీరు ఇంత కష్టపడి, అంటే నేను చెప్పాను నాకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ, అంటే నేను 3 తప్పుల్ని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నమే అని చెప్పాను సార్. ఆయన ఒకటే చెప్పారు, చేసేసుకో, ఐఎమ్ దేర్ ఫర్ యూ. 7-8 రోజులని కాదు, చాలా పేషెంట్స్కి ఎంత చేసుకుంటో చేసుకో, నేను డబ్బు అడగను, నీకు ఎంత ఉందో బడ్జెట్లో అంతే ఇవ్వండి అన్నారు సార్. అడ్వాన్స్ తీసుకోకుండా యాక్ట్ చేశారు సార్. నేను నాట్ ఈవెన్ 10,000 కూడా నేను అడ్వాన్స్ ఇవ్వాల. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత, ప్యాకప్ అయిన తర్వాత, ఆయన క్యారెక్టర్ అంతా అయిపోయిన తర్వాత నేను కవర్ పంపించాను. ఆయన ఇంత పంపించమని ఆయన అడగలేదు. నేను క్యారెక్టర్లకి 3 కోట్లు బడ్జెట్ ఎక్సెల్ షీట్లు మనం ప్రిపేర్ చేసుకోవాలి సార్. అంటే ఈ ఆర్టిస్ట్కి ఎంత, ఈ టెక్నీషియన్కి ఎంత అని ప్రిపేర్ చేస్తాం.
రాజీవ్ గారి డాక్టర్ కార్తిక్ ఆ క్యారెక్టర్ పేరు, ఆ డాక్టర్ కార్తిక్కి ఒక అమౌంట్ రాసుకున్నాను, అది కవర్లో పెట్టి ఆయన పంపించాను సార్. ఏంటి ఇంత పంపించావు, ఎందుకు ఇంత తక్కువ అని కూడా నేను అడగలేదు నన్ను. ఈ సచ్ ఏ లవ్లీ పర్సన్ సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి దూరం నుంచి కొంతమంది చాలా పెద్దగా కనబడుతుంటారు. రాజమౌళి గారితో యాక్ట్ చేసిన ఆయన, సురేందర్ రెడ్డి గారితో యాక్ట్ చేసిన ఆయన, అమ్మో మనం వెళ్ళొచ్చా, వెళ్ళాలి సార్. క్యారెక్టర్ నచ్చేటట్టుగా మనం చెప్తే దే ఆర్ విత్ అస్, సపోర్ట్ చేస్తారు. మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇలా తక్కువ చేయండి మీ బడ్జెట్ ఇంత అని చెప్పి అంటున్నారు. మరి 3 కోట్లు ఎక్కడి నుంచి అయింది సార్? మీరు ఇప్పుడు మాధవ్ బుర్రా గారి దగ్గరికి వెళ్ళి ఇంతలో చేయండి అందరికి తక్కువ అన్నారు, బట్ స్క్రీన్ మీద కనపడుతుంది సార్. ఓకే, ఇప్పుడు వర్కింగ్ డేస్ అందరూ ఏమవుతుందంటే సార్, ఒక సినిమా డబ్బులేమో కనపడింది ఎక్కువైపోతుంది, ప్రొడక్షన్ క్వాలిటీ ఎంత ఇప్పుడు 100 కోట్లు అని పెట్టినా సార్, 3 కోట్లు అని పెట్టినా సార్, అది స్క్రీన్ మీద కనపడిందే ఆడియన్స్ మాట్లాడుకుంటాడు, స్క్రీన్ మీద కనపడింది నచ్చితేనే ఆ డబ్బులు బ్యాక్ వస్తాయి. ఇప్పుడు ఒక హీరో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు తీసుకోవచ్చు, 20 కోట్లు తీసుకోవచ్చు. ఒక డైరెక్టర్ 10 కోట్లు తీసుకోవచ్చు, 20 కోట్లు తీసుకోవచ్చు. ఒక సాంగ్ 3 కోట్లతో కూడా చేయొచ్చు. ఒక్కొక్క సాంగ్ 3 కోట్లు 2 కోట్లతో కూడా చేసే వాళ్ళు ఉన్నారు పెద్ద డైరెక్టర్స్. అంటే ఆ రేంజ్ వాళ్ళ స్కేల్ అంతా ఎక్స్పాండ్ అయిపోయింది, వాళ్ళకి రిలీజ్ అంత ఉంది వరల్డ్ వైడ్, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది నేను అంటున్నాను. సో నాకు ఆ ఒక్క సాంగ్ డబ్బులతో నేను సినిమానే చేయగలను, ఆ 3 కోట్లతో నేను సినిమా చేయాలనుకున్నాను. సో బట్ ఇది 3 కోట్ల సినిమా అనిపించకూడదు, చూసేవాడు స్క్రీన్ మీద 3 కోట్లు ఎలా చేశాడు, ఇంత క్వాలిటీ ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్, బికాస్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ నన్ను నమ్మి సపోర్ట్ చేయటం వల్ల, దానివల్ల అంత హ్యూజ్ సెట్ మీరు చూడగలిగారు సార్. ఇప్పుడు పెద్ద సినిమాలకి కనపడే సెట్ మీకు కనపడుతుంది. ఇప్పుడు ప్రేమ కథ చిత్రం చాలా పెద్ద హిట్, బికాజ్ హర్రర్ కామెడీలో అదొక ట్రెండ్ సెట్టర్, ఎవరైనా మాట్లాడుకుంటారు. సప్తగిరికి చాలా పెద్ద లైఫ్ ఇచ్చింది, చాలా పెద్ద సినిమా అది. ఆ సినిమాలో మీరు చూస్తే అది చిన్న బడ్జెట్ మూవీయే, అంటే ఆ బడ్జెట్కి తగ్గట్టుగా వాళ్ళు కాన్సెప్ట్ని రెడీ చేసుకున్నారు. ఒక రిసార్ట్కి వెళ్తారు, సినిమా చేస్తారు, దానికి రెంట్ పే చేస్తేనే చాలు. కానీ మా సబ్జెక్ట్కి, మా కాన్సెప్ట్కి అలాంటిది లేదు. వీ హ్యావ్ టు క్రియేట్ అ బిగ్ హ్యూజ్ సెట్. మీరు కనుక చూస్తే మహల్ సెట్టే చాలా భయంకరంగా ఉంటుంది, అది ఏమి ఈజీ కాదు కదా. ఎక్కడండి అది? నానక్రమ కూడా ఆల్రెడీ నానక్రమ కూడా ఒక సెట్ ఉంటుంది సార్, దాన్ని మేము మౌల్డ్ చేసుకున్నాం. మా దానికి తగ్గట్టు మొత్తాన్ని మా ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ గారు చాలా అద్భుతంగా, అంటే అది నానక్కరామగూడలో మురారి సినిమా రామచంద్రపురం హౌస్ సెటప్ అంటారు, లెజెండ్ కూడా అందులోనే తీశారు. గోవిందరాంధ్రవాడేలో కూడా పింక్ కలర్ గా కనపడుతుంది, అది కూడా అందులోనే. కానీ ఎవరు కూడా గుర్తుపట్టనట్టు విధంగా అసలు ఇది ఎక్కడ చేశారని చెప్పాలంటే అది ఇక్కడ సెట్ అనుకునేటట్టుగా లేదు. అవును సార్, అవును, అంత అద్భుతంగా. అంటే ఆర్ట్ డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఇచ్చాం సార్. ఆర్ట్ డైరెక్టర్ ఎందుకంటే టెక్నికల్ వాల్యూస్ స్పెండ్ స్క్రీన్ మీద కనపడేదానికి అయితే మేము తగ్గించలేదు. ఆర్ట్ డైరెక్టర్ ఈ సెట్కి ఎంత అవుతుందంటే ఎస్ గో హెడ్, మిగతా సపోర్ట్ చేసిన డబ్బంతా కూడా స్క్రీన్ మీద కనపడేది పెట్టేసాం మేము. అందుకోసమే అంత ఎక్స్ట్రాడినరీ లుక్ ఉంది. సో రాజీవ్తో మీకు ఏం ప్రాబ్లం లేదు? అస్సలకి లేదు. మరి ప్రమోషన్లో తను ఎందుకు తీసుకురావట్లేదు? ప్రమోషన్స్లో యాక్చువల్గా సినిమాకి ముందు మేము ముందే చెప్పేశాను రాజీవ్ కనకాల గారితో, ఎందుకంటే ఇది వచ్చేసి ఒక కొత్త వాళ్ళతో చేస్తున్న ఒక ఎక్స్పెరిమెంట్. ఎవరు కనపడినా ఫ్రెష్గా కొత్త వాళ్ళే కనపడాలి. అండ్ ఎప్పుడైతే రాజీవ్ గారు అని సీనియర్ ఆర్టిస్ట్ వస్తారో మీడియా మొత్తం కూడా మీరు ఏం క్యారెక్టర్ చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. మీ లెంత్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి అంతా అడుగుతారు, అది తప్పు కాదు. అది ఎప్పుడైతే బ్రదర్ నా రోల్ ఒక ఎమోషనల్, నేను ఒక డాక్టర్ రోల్, ఇవన్నీ చెప్పడం స్టార్ట్ అవుతుందో ఆ ముందే కథనాలు వేరే రకంగా వచ్చేస్తాయి. నాకు ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ కామెడీ అనేది నేను చేశాను సార్. ఆ మూడ్తోనే ఉండాలి. ఒక బ్రదర్ సెంటిమెంట్ ఉందనేది సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అవ్వాలి. చూసిన వాళ్ళకి ఇలాంటి సినిమాలో ఎమోషన్ ఉందా, ఇలాంటి సినిమాలో ఒక మెసేజ్ ఉందా అనేది రాజీవ్ కనకాల గారి వల్లే అది తెలుస్తుంది అనమాట. అది ముందు తెలియకూడదు అనే ఉద్దేశంతో ఆయన్ని హైడ్ చేయడం జరిగింది అనమాట. అదొక స్ట్రాటజీ అంతే. సరే, ఇంకోటి సార్, మీరు ఇంత జాగ్రత్తలు తీసుకున్నారు కదా, మీ సినిమా అని కాదు చాలా సినిమాలలో చూస్తుంటాం ఈ మధ్యలో తెలంగాణ ఎనీ యాస, తెలంగాణ కావచ్చు ఏదైనా యాస కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ యాస, ఒక క్యారెక్టర్కి తెలంగాణ యాస పెడుతున్నారు. మీ ధన్య అమ్మాయి పేరు ఏంటండి? ధన్య బాలకృష్ణ. అమ్మాయికి తెలంగాణ యాస పెట్టారు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆ అమ్మాయి తెలంగాణ మాట్లాడుద్దా అంటే మాట్లాడదు, మధ్యలో ఆంధ్ర యాస మాట్లాడుద్ది అప్పుడప్పుడు. అంటే అది ఎందుకు డైరెక్టర్కు అవి తెలంగాణ మీద పట్టు లేకపోవడం వల్ల, రైటర్కి పట్టు లేకపోవడం వల్ల
అది ఎక్కడ ఆ మిస్టేక్స్ జరుగుతున్నాయి? మీ సినిమా అని కాదు, చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలలో కూడా ఆ మిస్టేక్స్ జరుగుతుంటాయి. అంటే నా సినిమా వర్క్ సార్, అంటే మిగతా సినిమాల గురించి నేను మాట్లాడను, నాకు అది వాళ్ళ ఆన్సర్స్ అది. రైట్. నా సినిమా నేను అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా ధన్యా బాలకృష్ణన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గానే చేయించాం. ధన్యా బాలకృష్ణన్ వచ్చేసి ఈజ్ ఏ కన్నడ, షీఈ్ ఏ కన్నడ గర్ల్. సో నార్మల్గానే మాట్లాడేసింది తను, డైలాగ్స్ తనకు తెలీదు, ఏదైతే ఉందో చెప్పింది. బట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత డబ్బింగ్ వచ్చి వేరే వాళ్ళతో చెప్పించడం జరిగింది. సో కొంచెం మోడర్నైజ్డ్, అంటే ప్యూర్ తెలంగాణ టచ్ చేయకుండా, సిటీస్లో ఏంటంటే సరదాగా ఇప్పుడు హిందీ తెలుగు మిక్స్ చేసి ఎలా మాట్లాడుతుంటారు, అలా మోడర్నైజ్డ్గా కాలేజెస్లో. ఎందుకంటే తను ఉన్న చదువుకున్న ఒక అమ్మాయి లాగా తను ఉన్న క్యారెక్టరైజేషన్కి, అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి కాకుండా, అంటే ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారిది ఉందండి, ఆయన ఒక విప్లవం కింద తీస్తారు. ఎస్ వీ కెన్ ఎగ్జాక్ట్ గా ప్రతి డైలాగు ఎగ్జాక్ట్ గా అలాగే ఉండాలి. సో ఏంటంటే చదువుకున్న అమ్మాయిలు సరదాగా వాళ్ళు అటు ఇటుగా మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్ తో. ఎందుకంటే ఒక కాలేజ్ లో అందరూ కలిసి చదువుతారు కాబట్టి మీ లాంగ్వేజ్ నాకు కొంచెం వస్తుంది, పక్క లాంగ్వేజ్ నాకు కొంచెం వస్తుంది, అంటే రాయలసీమ స్టైల్ వస్తుంది, ఆంధ్ర స్టైల్ వస్తుంది, తెలంగాణ స్టైల్ వస్తుంది. ఈ మూడు కలిపేసి ఊరిని అలా మాట్లాడుతున్నట్టు సరదాగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం అంతే. సో మీరు ఒక పూర్తి స్పృహతోనే చేశారు. ఇట్లా అనుకొని చేసాం కానీ, అంటే అది అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని, ప్యూర్గా అలా వెళ్ళిపోవాలా, ఆ నిడివికి ఇది బాగుంటుందని. అదే నిజంగానే ఈ అమ్మాయి మనం ఆ బ్యాక్ డ్రాప్ ని చూపించాలంటే కనుక మీరు అన్నట్టు ప్రతిదీ డీటెయిల్గా వెళ్ళేవాళ్ళం. అండ్ మేమేం చేసామంటే అందరినీ కవర్ చేసాం. మనం తెలుగు వాళ్ళం, మనం అంతా ఎవరి సినిమా చూసినా మన రాష్ట్రాలు విడిపోయినా, బట్ అది మంచిగా పొజిషన్కి ఎదుగుతుంది, ఇది మంచిగా పొజిషన్లో ఉంది, ఎవరికి వాళ్ళు లాభం పొందుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమా మనది, ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదు అనుకోవాలని చెప్పి ఈ క్యారెక్టర్కి ఇట్లా సార్, మన అది ధన్యాకేమో ఇటు సైడ్ తెలంగాణ యాక్సెంట్ పెట్టాను, మన శకలక్ శంకర్కేమో శ్రీకాకుళం, అటు ఉత్తరాంధ్ర, అటు వైజాగ్, శ్రీకాకుళం అట్లా మాట్లాడతారు. మళ్ళీ మన శివుడు ఏమో గుంటూరు జిల్లా పెద్దకొరపాటు శివుడు అని చెప్పి గుంటూరు జిల్లా అటు స్టైల్ మాట్లాడుతూ ఉంటాడు స్లాంగ్. తర్వాత మన సప్తగిరి ఏమో నెల్లూరు స్లాంగ్ మాట్లాడు. అందరికీ స్క్రిప్ట్ చేసి ఇప్పుడు ఈ రాష్ట్రాలు డివైడ్ అయిపోయినాక ఇది ఒక పెద్ద కాన్సన్ట్రేషన్ అయిపోయినట్టుంది. అంటే ప్రతి వాళ్ళని పెట్టేసి మన ప్రతిదీ అలా కాదండి. అంటే ఉన్న నా 7 క్యారెక్టర్స్ ని కొత్తదనం చూపిద్దామని అంతే, రాష్ట్రాలని దాని గురించి గుర్తు చేద్దామని కాదు. దే విల్ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు ఎవరన్నా సరే, ఇప్పుడు నేనే నన్ను నా ఊరు ఏంటని అడిగారు అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఊరు చెప్తాను, అది మీ ఊరు అయినప్పుడు ఆటోమేటిక్గా మనోడా అన్న ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఒక హ్యాపీనెస్ కలిగించడానికి ఆ ప్రాంతం వాళ్ళకి చేసిన ఇది. ఇంకోటి హీరో మీ బ్రదర్ అశ్విన్ బాబు గారు. అశ్విన్ బాబు ఆయన ఒక మంచి క్రికెటర్ అని విన్నాను నేను. అవును సార్. ఆయన యాక్చువల్గా CCLలో ఆడాలి అన్న పట్టుదలతోటి, అందులో ఆడాలంటే 2-3 సినిమాలు చేయాలి కాబట్టి హీరోగా అవ్వాలన్నది ప్రయత్నం చేశాడని. కరెక్ట్. అవును సార్, ఇది 100% కరెక్ట్ సార్. నేనే ఇందాక చెప్పాను కదా సార్, చిన్నప్పుడు నేనే క్రికెటర్ అండ్ ఫిల్మ్ అని అనుకున్నాను కదా, నేను చాలా బాగా ఆడతాను క్రికెట్. సో అశ్విన్ కూడా అంటే ఇప్పుడు అన్నయ్య అడుగుజాల్లో నడుస్తూ ఉంటారు కదా తమ్ముళ్ళు ఎక్కువగా. సో నేను క్రికెట్ ఆడేటప్పుడు వాడు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. మేమందరం ఒక టీంలో అలా ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళం. నాకు అది ఏం యాక్చువల్లీ నా ఏం అది ఎప్పటికన్నా అప్పుడు ఇదివరకు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు కెప్టెన్స్గా ఉండి ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు ఆ వరద బాధితులను ఆదుకోవటానికి కానీ, అలాగే ఒక చారిటీ మ్యాచెస్ ఆడేవాళ్ళు, మేము టీవీలో చూసేవాళ్ళం. ఎప్పుడైనా నేను కూడా అలా స్టార్ మ్యాచ్ ఆడాలి అనేది నా డ్రీమ్ సార్, ఫస్ట్ అన్నయ్య డ్రీమ్ అది. సో నా డ్రీమ్ని నేను ఏమో రేపు అవకాశం వస్తే నేను ఆడతాను, ఇప్పుడు నేను కూడా ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి. కానీ ఇప్పుడు నేను ఏంటంటే ఇంక బిజీ అయిపోయిన తర్వాత నేను ఇంక ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్. వాడు కూడా చాలా మంచి క్రికెటర్, నాకన్నా బాగా ఆడతాడు వాడు. సో ఇప్పుడు వాడేంటంటే అన్నగా నేను సాధించలేకపోయాను కాబట్టి ఇప్పుడు తమ్ముడిగా వాడు చేయాలనేది, వాడు స్టార్ క్రికెట్ ఆడాలని చెప్పి CCL కోసం ఆ టీం మొత్తం సపోర్ట్ సార్ యాక్చువల్గా అశ్విన్ తీసుకోవాలంటే. కానీ రూల్స్ వైజ్ ఒక పెద్ద ఫుల్ లెంత్ హీరోగా చేయాలి, 2-3 సినిమాలు అయితే ఉండాలనేది ఒక రూల్ ఉంది సార్. అందుకోసం వాడు ఫస్ట్ అసలు సినిమా మీద ప్యాషన్ కన్నా వాడికి CCLలో క్రికెట్ ఆడటానికి సినిమా హీరో అవ్వాలని ఒక ఆశ వాడికి. దేవుడి దయ వల్ల ఈ ఇయర్ రిలీజ్ అయిపోయింది. జీనియస్లో ఒకటి ఆల్రెడీ చేశాడు. జీనియస్లో యాక్చువల్గా హీరోగా లాంచ్ అయ్యాడు సార్. కానీ కొన్ని అల్లు అరవింద్ గారి చేతుల మీద లాంచ్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల
మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు అశ్విన్తో అయితే సినిమా బడ్జెట్ కొంచెం కష్టము, బిజినెస్ అవ్వదు, ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల రీప్లేస్ అయ్యాడు. రీప్లేస్ అయినా నేను ఒక చిన్న రోల్ ఇవ్వడం జరిగింది. వాడు హీరో లాంచ్ అయినా కూడా నేను ఒక చిన్న రోల్ ఇస్తే చేశాడు నా మీద అభిమానంతో. దానికి అప్లాజ్ వచ్చింది వాడికి. సో అయితే తన కోరిక తీరిపోయింది కాబట్టి మరి ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయడా తర్వాత ఫ్యూచర్లో ఎలా? ఎందుకు చేయడు సార్, ఇప్పుడు తన అంబిషన్ దాంతో వచ్చాడు. ఇంకా అది స్టార్ క్రికెటర్ అవుతూ మంచి ఈ ప్రొఫెషన్లో కూడా ఉంటాడు, యాక్ట్ చేస్తాడు. ఓకే ఓకే. సో ఇంకోటి మన జీనియస్ హీరో తన పేరు హనీష్ కదండి? హవీష్. యాక్చువల్గా అతను మీకు లిఫ్ట్ ఇచ్చారా, ఆయన ఇచ్చారా, ప్రొడ్యూసర్ గారు ఇచ్చారా మీకు? ఫస్ట్ వచ్చేసి ఆ జీనియస్ వచ్చేసి చిన్ని కృష్ణ గారి పేరు చెప్పాలి సార్, బికాస్ ఆఫ్ హిస్ స్టోరీ ఆ సినిమా స్టార్ట్ అయింది. దాని తర్వాత వచ్చేసి దాసరి కిరణ్ కుమార్ గారు అండ్ అలాగే కోనేరు సత్యనారాయణ గారు, ఈజ్ లైక్ మై గాడ్ ఫాదర్. ఆ సినిమాకి సార్ ఇప్పుడు వేరు సార్, ఇప్పుడు ఆఫర్ రావడం అనేది వేరు. జీనియస్కి అసలు నేను అప్పుడు నార్మల్ యాంకర్, అసలు సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే నమ్మి ఆయన నాకు ఆ రోజు లేదు. హవీష్ నాన్నగారే కోనేరు సత్యనారాయణ గారు, కేఎల్ యూనివర్సిటీ వాళ్ళదే అన్నమాట. సో కేఎల్ యూనివర్సిటీ మీకు తెలుసు, విద్యా సంస్థలు. సో వాళ్ళ నాన్నగారు అంటే అంకుల్ అని పిలుస్తాను ప్రేమగా నేను. సో అంకుల్ సపోర్ట్ వల్లే అసలు జీనియస్ స్టార్ట్ అవడం జరిగింది. హవీష్ వచ్చేసి హీరో. అంటే హవీష్లో గొప్పదనం ఏంటంటే సార్, రెగ్యులర్గా నాకు ఇలా కావాలి అలా కావాలన్న మెంటాలిటీ కాదు, కంటెంట్ నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కథ నచ్చితే అది ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే, అంటే జీనియస్ సక్సెస్ అది ఫెయిల్యూర్ కమర్షియల్ పక్కన పెడితే, ఆ రోజు నన్ను ఒక యాంకర్గా నమ్మి చిన్ని కృష్ణ గారు, అంటే ఒక యాంకర్గానే తెలుసు కానీ ఒక డైరెక్షన్ చేయగలడు, సినిమా ఇంత కమర్షియల్గా చూపించగలడు అనేది అయితే వాళ్ళకి తెలియదు. అది గుడ్డిగా నమ్మకమే, అది ఆ ట్రస్ట్ వల్లే అది స్టార్ట్ అయింది. సో అదే అంటే అంత హవీష్ మీకు అప్పుడు అంత లిఫ్ట్ ఇచ్చారు కదా? అవును సార్, అవును. సో అది ఫ్లాప్ అయింది పాపం, తన తర్వాత ఆయనకి ఏం బ్రేక్ వచ్చింది ఏం లేదు. అవును. సో ఇప్పుడు మీకు ఈ స్క్రిప్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, రాజుగారి గది మీద ఫుల్ మీకు కాన్ఫిడెన్స్ ఉంది. అవును. మరి అలాంటి దాంట్లో ఆయన ఇరికిద్దామని మీకు ఎందుకు అనిపించలేదు? పాయింట్ వచ్చేసి సార్, అంటే హవీష్తో ఎలా అంటే తనలో ఆల్రెడీ ఫస్ట్ మూవీ నువ్వెలా ప్రాజెక్ట్ చేశారు సార్, 2-3 హీరోలు ఉన్నారు. జీనియస్ తను హీరోనే, కాకపోతే 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా లీడ్స్ ఉంటాయి. అంటే అశ్విన్ అండ్ అగైన్ వినోద్ క్యారెక్టర్ చిన్నయ్య అబ్బాయి సార్, అతను ఇలా ఉంటారు. అంటే వీళ్ళిద్దరు హీరో లెంత్ ఉండదు, కానీ వీళ్ళకి ఒక సెపరేట్ ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఒక కథ నడుస్తుంది. అశ్విన్ గురించి ఒక కథ నడుస్తుంది జీనియస్లో, వినోద్ గురించి. సో ఆల్రెడీ వచ్చేసారు, తను అప్పుడే నాకు బలంగా ముద్ర చెప్పేశారు. ఏమనంటే లీడ్ అనేది నేను ఒక్కనే చేయాలి, నెక్స్ట్ థర్డ్ మూవీ అనేది చేయాలని. అది రామ్లీలా అని చెప్పి వేరే ఒకరితో చేశారు మొన్న. సో నాకు తెలుసు, ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు తెలుసు. లీడ్గా కనుక నేను చేస్తే ఆయన 100% నాతో వర్క్ చేస్తారు, అందులో నో డౌట్. ఇందులో 7 లీడ్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ సినిమా చూస్తే అశ్విన్ కన్నా ఎక్కువ పేరు శకలక శంకర్, అంటే వాళ్ళు నడిపిస్తారు, శకలక శంకర్ అండ్ ధనరాజ్. సో కాదు కదా, ఈక్వల్గా పేరు వచ్చింది అందరికి వచ్చింది సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అశ్విన్ అంటే అలాగా అతని పేరేంటి లాస్ట్ డాక్టర్ షాడిస్ట్ చేతన్ శ్రీను, అతని ప్లేస్ అయిన హవీష్ అలా నేను అనేది. సో హవీష్ అంటే మనస్తత్వం తెలుసు, ఆల్రెడీ 2 సినిమాలు అయిపోయినాయి కదా సార్. ఇప్పుడు ఫస్ట్ ఇండివిజువల్గా చెయ్యాలని, సో దానివల్ల నేను అప్రోచ్ కాలేదు. సరే అండి. ఇంకోటి, మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే బేసిక్గా మీ కారణం ఏంటంటే మీరు ఆట అక్కడే కదండి, ఆట అక్కడే, అది మీకు అవకాశం ఇచ్చిన సంస్థ జీ తెలుగు అనురాధ మేడం. అసలు జీ తెలుగు లేకపోతే ఓంకార్ లేరు అన్నది వాస్తవమేనా? 100% వాస్తవం. సో అలాంటి జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి అసలు మా టీవీ అంటే మా టీవీకి రావడానికి జీ సంస్థ నేను వదిలేదు సార్. జీ తెలుగుకి నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను. అంటే ఇప్పుడు రెండింటికి చేయట్లేదు. అంటే నేను సినిమాలో చేస్తున్నప్పుడు ఫ్యామిలీ సర్కస్ ఒక ప్రాజెక్ట్ కూడా చేశాను జీ తెలుగుకి, నేనే చేశాను. అది కామెడీ బేస్డ్ ప్రోగ్రామ్. అది నేను మా టీవీకి వచ్చింది ఏంటంటే అదొక ఆఫర్, అంతే, ఎదగటం అంతే అది. సో ప్యారలల్గా నేను ఆట ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆట వస్తూ ఉండేది. ఇక్కడ వచ్చేసి అదృష్టము 100% లక్ చేస్తున్నప్పుడు అక్కడ మాయాద్వీపం చేస్తుండేవాడిని, ప్యారలల్గా చేస్తుండేవాడిని, టోటల్గా వదిలేసి రాలేదు. మరి సినిమా గురించి మీడియా పార్ట్నర్గా జీ తెలుగుని అప్రోచ్ ఏమన్నా అయ్యారా అసలు? లేదు సార్. అంటే ఫస్ట్ వచ్చేసి నేను మా టీవీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనలు ఉన్నారు. జీ తెలుగు వాళ్ళు ఆల్రెడీ నా జీనియస్కు ముందే ప్రొడక్షన్ సినిమాది స్టార్ట్ చేసి
2 ఫెయిల్యూర్స్ వచ్చినాయి, 2 సినిమాలు వాళ్ళు పేర్లు జీ తెలుగు కదా, జీ తెలుగు అండి. 2 సినిమాలు ప్రొడక్ట్ చేశారు, కృష్ణారెడ్డి గారు చేశారు, తర్వాత చార్మి గారిని హీరోయిన్ గా పెట్టి గోకుల్ చాట్ బాంబు పేర్ల మీద ఒక సినిమా చేశారు. అది ఫెయిల్యూర్ అవటం వల్ల వాళ్ళు సినిమా నిర్మాణంలోకి వాళ్ళు కొంచెం బ్యాక్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడే కొంచెం ఆలోచనలు ఉన్నారు, ఎవరు మా టీవీ సంస్థ. అందుకోసం నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు నిర్మాతగా కాకపోయినా శాటిలైట్ సపోర్ట్ అయితే నాకు చేశారు, కథ నచ్చి. అంతేగాని ఇద్దరు 2 కళ్ళు సార్. జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. నిజం సార్. నేను బయట ఒక టాక్ ఉంది, జీ టీవీలో చిన్న తేడా వచ్చింది అన్ని అసలు తేడాలే లేవు సార్. అసలు నాతో ఎవరికి తేడాలు ఉండవు, నేను అందరూ వాడిని చక్కగా కలిసిపోతాను తప్పితే. ఇప్పుడు ఎందుకు జీ తెలుగుకి ఐఎమ్ రెడీ టు డూ ఆట. మేబీ కొద్ది రోజుల్లో ఆట అనేది నా ఐడియా ఉంది. ఏమాత్రం గ్యాప్ ఇంత బిజీ అయినాక మళ్ళీ ఇంకా అటు వెళ్ళే దృష్టి ఉందా మీకు? సార్ ఫస్ట్ ఎప్పుడు కూడా లైఫ్లో ఎంత సక్సెస్కి వెళ్ళినా మన తొలిమెట్టు మర్చిపోకూడదు సార్. మనకి మర్చిపోవద్దని అనుకున్నా కూడా పరిస్థితులు అలా అనుకుంచాలి కదా. సపోజ్ రేపు పవన్ కళ్యాణ్ మీకు డేట్స్ ఇస్తాడు సార్, ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారితో చేస్తాం కదా సార్, ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్. ఆ గ్యాప్ లో అట్లీస్ట్ నేను ప్రొడక్షన్ చేయలేకపోయినా, అంటే ఓకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించలేకపోయినా, ఆట ఫర్ ఎగ్జాంపుల్ జీ తెలుగు చేస్తుంది అనుకోండి, నేను యాంకర్ గా నేను చేసి వచ్చేస్తాను. యాంకర్ గా అనుకోండి సార్, నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఫర్ 4 days 5 days చేసి వచ్చేస్తాను. అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీ వదులుకోను యాజ్ అన్ యాంకర్గా. అది అంటే నాకు నచ్చితే మనస్ఫూర్తిగా. సినిమాలో సప్తగిరి ఇంట్రడక్షన్ రేసు గుర్రం డిఫరెంట్గా ఇచ్చారు, బాగుంది, మంచి పేలింది సినిమాలో కూడా. అదేంటి ఆ రేసు గుర్రంలో ఒరిజినల్ క్లిప్ వాడుకొని తీసారా, మీరు ఇన్సర్ట్ చేశారా, ఎలా క్రియేట్ చేసాం సార్? అగైన్ అదే షాట్ కదా వాడింది రేసు గుర్రం. అదే సార్, అదే. అక్కడ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఒక సుడిగాలిలాగా ఎంటర్ అవ్వాలి మన సినిమాలో, వచ్చి వెళ్ళిపోవాలి, ఏదో కొత్త ఎంట్రీ ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనలో. అంటే కామెడియన్కి రకరకాలుగా కారుల్లో ఎంట్రీస్ ఇస్తారు, బైకుల్లో ఎంట్రీ ఇస్తారు. సో కొత్త ఎంట్రీ ఏమి ఇద్దామన్న ఆలోచనలో నాకు చాలా ఇష్టమైన ఎంట్రీ రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ గారు వచ్చేది. సో అట్లానే వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాం. కానీ ఆ ఫుటేజ్ అనేది చాలా కష్టం దొరకటం అనేది, చేయాలంటే చాలా మా చిన్న సినిమాకి చాలా కష్టం. కానీ నాకున్న పరిచయంలో నాకు ఠాగూర్ మధు గారు కూడా నాకు బాగా పరిచయం. సో ఆయనకి కాల్ చేశాను సార్. ఆయనకి కాల్ చేసి, అన్నయ్య నాకు ఇలా చిన్న సినిమా చేస్తున్నాను, రేసుగుర్రంలో అల్లు అర్జున్ గారు షాట్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ నాకు అవసరం ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే గుర్రాలని సెపరేట్ గా షూట్ చేస్తారు, అల్లు అర్జున్ గారిని సెపరేట్ గా. వాళ్ళు అది ఒరిజినల్ గా షూట్ చేసింది, వాళ్ళు షూట్ చేసింది నాది, లేదా వాళ్ళు ఎక్కడైనా క్లిప్ తీసుకున్నా? లేదు, అది షూట్ చేసిందే సార్ అది. సో షూట్ చేయకపోతే అది రాదు, క్లిప్ లో అసలు ఎక్కడ లేదు. మేము మొత్తం వెతికాం. మా సీజీ డిపార్ట్మెంట్ మాకు ఎఫెక్స్ స్టూడియో వర్క్ చేశారు, అలాగే జెమినీ విఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. వీళ్ళిద్దరు చాలా అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర చూస్తానే ఉన్న రీసెర్చ్ చేశారు, ఎక్కడ దొరకట్లా ఆ క్లిప్స్. మేము రియల్గా షూట్ చేయాలి, రియల్గా అన్ని గుర్రాలు పెట్టి షూట్ చేయాలంటే చాలా కష్టము. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఠాగూర్ మధు గారితో మాట్లాడానో, వెంటనే నల్లమలపు బుజ్జి గారికి చెప్పి, ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ రేస్ గుర్రం కాబట్టి, చెప్పగానే అయ్యో భలేవాడివే, చిన్నవాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని చెప్పటం. అది వచ్చేసి జెమినీ విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గర వాళ్ళే ఆ షాట్ చేసింది అనమాట ఫర్ రేస్ గుర్రం. కంటెంట్ రా ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంది, నాకు పర్మిషన్ ఇచ్చారు యూజ్ చేసుకోమని. అప్పుడు ఆ గుర్రాలు ఏదైతే వాళ్ళు లైక్ మేము షూట్ చేయకపోయినా కూడా గుర్రాలు మాకు ఇవ్వడం వల్ల గ్రీన్ మ్యాట్లో, మేము సప్తగిరిని గ్రీన్ మ్యాట్లో షూట్ చేసింది అక్కడ మరిచేసాం. యాజ్ ఇట్ ఈజ్ మీరు చూస్తే ఇంకా అల్లు అర్జున్ గారిది ఎలా అయితే ఎంట్రీ ఉంటుందో సప్తగిరిది ఉంటుంది. నాకైతే సప్తగిరి కాల్ చేసి, డార్లింగ్ నేను చాలా చాలా హ్యాపీ, నా దానికి కాగితాలు చల్లుతున్నారంట ఒక హీరో లాగా, అసలు నా లైఫ్లో ఇంత ఎంట్రీ నేను చూడలేదంట అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారంట. దట్ ఈస్ నాకు చాలా హ్యాపీ. సోషల్ సైట్స్లో మీరు రెగ్యులర్గా చూసుంటారు, మీకు అన్నీ తెలిసి ఉంటుంది. మీ గురించి రకరకాల కామెడీ, రకరకాల ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బూతులు కూడా పెట్టేశారు, ఇది యానిమేషన్తో చేసి. అది మీరు చూస్తున్నప్పుడు మీరు పర్సనల్గా ఎలా ఫీల్ అవుతారు? సార్ నేను అతి తక్కువ టీవీ అనేది మనం అంటే నాకున్న బిజీలో చాలా తక్కువ టైం తక్కువ సమయం కేటాయిస్తాను టీవీ చూడటానికి. ఆ కేటాయించినప్పుడు అప్పుడప్పుడు నాకు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్లో కనపడుతూ ఉంటుంది, లేదా ప్రోగ్రామ్స్లో, టీవీ ప్రోగ్రామ్స్లో, కామెడీ ప్రోగ్రామ్స్లో ఇమిటేట్ చేస్తాను, చూస్తుంటా, లేదంటే పెద్ద పెద్ద ఈవెంట్ స్టేజ్ షోస్లో కనపడుతూ ఉంటుంది. ఇలా కనపడినప్పుడు నేను ఈ చేసిన వాళ్ళని 2 కేటగిరీస్గా అనుకుంటా. నన్ను ఇష్టపడే వాళ్ళేమో నా ఇమేజ్ని డ్యామేజ్ చేయకుండా ఇమిటేట్ చేస్తూ ఉంటారు, నన్ను ఇష్టపడని వాళ్ళేమో నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంటారు. ఈ 2 కేటగిరీస్. సో నేను ఎలా ఆలోచిస్తానంటే,
ఓంకార్ అనేవాడు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూని చూస్తే ఓంకార్ అని అనిపిస్తాను, నా టీవీ షో చూస్తే ఓంకార్ అని గుర్తిస్తారు, నేను ఎక్కడైనా స్టేజ్ షోకి వెళ్తే ఓంకార్ అని. నేను లేకపోయినా కూడా ప్రపంచం మొత్తంలో చాలా మంది చాలా చోట్ల ఓంకార్ని చాలా మందికి పరిచయం చేస్తున్నారు, తెలియని వాళ్ళకి కూడా. ఎవరితను అనగానే పక్కన తెలిసిన అతను తెలియడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలాగే నా వాల్యూ, నా పేరుని వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారే కానీ అది చెడు కావచ్చు మంచి కావచ్చు సార్, పేరైతే పేరు పాపులర్ అవుతుంది. అండ్ రెండో విషయాన్ని నేనేమనుకుంటా అంటే మనసులో ఇప్పుడు ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నేను ఒక 20 మందికో 30 మందికో 100 మందికో మ్యాక్సిమం ఈ సినిమా తీయటం వల్ల నేను లైఫ్ ఇవ్వగలుగుతున్నాను, డబ్బు ఇవ్వగలుగుతున్నాను, అంతే అంతే. కొంతమంది నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చేయగలుగుతున్నాను. కానీ నా పేరు యూస్ చేసుకొని ఈవెంట్స్ చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు, యూట్యూబ్లో పెట్టి సంపాదించుకుంటున్నారు, రకరకాల ప్లేసెస్లో పరోక్షంగా ఇండైరెక్ట్గా ఓంకార్ అనే ఇమేజ్ని యూస్ చేసుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం అనేది నిజంగా నా వల్ల వాళ్ళు అన్నం తింటున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. దాన్ని అలా పాజిటివ్గా తీసుకుంటాను కానీ నెగిటివ్గా అయితే తీసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెగిటివ్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు అంతే. ఇంకొకటి సార్, మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచితనంతో ఉన్నా, ఎంతమందికి సహాయం చేసినా మనకు శత్రువులు అంటూ ఉంటూనే ఉంటారు. అవును సార్. అంటే ఆ శత్రువులు కూడా గమ్మత్తుగా ఏంటంటే మనం సహాయం చేసిన వాళ్ళ నుంచే పుడతారు. అవును సార్, అవును. సో అది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీరు ప్రతిదీ చాలామంది కళాకారులకు హెల్ప్ చేస్తారు టీవీ టైంలో. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, దాంట్లో అందరికీ మీరు అవకాశం ఇవ్వలేకపోవచ్చు. అవును సార్. సో అప్పుడు న్యాచురల్గా ఏంటంటే ఎవరైతే ఇవ్వబడలేకపోయారో వాళ్ళే మనసులో ఏదో పెట్టుకుంటారు. అవును. సో ఇలాంటి చాలా ఫేస్ చేసి ఉంటారు మీరు. దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తున్నారు? యాక్చువల్గా సార్ ఇది చాలా జరిగింది. ఇది జెన్యూన్గా నా టీంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిన నా కెరియర్, నాది చాలా పెద్ద టీం, ఓక్ టీం అనేది. ఆ ఓక్ టీం అనేది ఆ రాజుగారి గదికి వచ్చేసరికి ఒక్కరే ఉన్నారు. దట్ ఈజ్ హీఈస్ రవి, మూల్పూరి రవి అని ప్రొడక్షన్ మేనేజర్ కింద. ఆ ఒక్కరే ఇప్పుడు నాతో నమ్ముకొని నాకు తోడుగున్నారు. చాలా పెద్ద టీం, ఎవ్వరు లేరు. ఓకే. అంటే సక్సెస్లో మనుషులు వస్తారు, ఫెయిల్యూర్లో మనుషులు ఉండరు. అండ్ బట్ సక్సెస్ ఫెయిల్యూర్లో రవి అయితే నాతో ఉన్నాడు. హీజ్ మై లైక్ నాకు నేను అమరావతి మా గుంటూరు జిల్లాలో అంటే నేను కాలేజ్ చదువుతున్న దగ్గర నుంచి ఒక ఫ్రెండ్గా, అంటే దాదాపు 13-14 years ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. తను అలాగే ఉన్నాడు నాతో, ప్రొడక్షన్ మేనేజర్గా నాతోనే ట్రావెల్ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాలో కూడా ప్రొడక్షన్ మేనేజర్, అంటే సీనియర్ ప్రొడక్షన్ కంట్రోల్గా తాండవ కృష్ణ గారు ఉన్నా కూడా నాతో ఈయన కూడా వర్క్ చేశారు ఈ మూవీకి. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. సో ఈ లోపల చాలా మంది, టోటల్ టీమే లేదు ఇప్పుడు నాది, నో టీమ్ అండి. ఓంకార్కి టీం లేదు. ఓఏకేలో ఓంకార్, ఏ అంటే అశ్విన్, కే అంటే కళ్యాణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అంటే మా అన్నదమ్ములు ముగ్గురు ప్లస్ రవి తప్పితే దెర్ ఇస్ నో టీమ్. ఓక్ టీమ్ అంటే చాలా పెద్దది ఇది వరకు. సో బికాస్ అంటే జీనియస్ ఫెయిల్యూర్ కావచ్చు, కొన్ని కారణాలు కావచ్చు. అండ్ మన దగ్గర ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళకి సార్ ఆఫర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్లస్ నాది సక్సెస్ఫుల్ టీమ్, అది బ్యాడ్గా కూడా కాదు. ఇప్పుడు నేను ₹1,00,000 పే చేశాను అనుకోండి, ఇంకో కాల్ వస్తుంది ₹1,50,000. లేదు సొంతగా చేసుకోవచ్చు కదా. అంటే నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఏంటంటే కొత్తగా సొంతగా ప్రోగ్రామ్స్ చేసుకోవాలని ఆశపడిన వాళ్ళు ఉన్నారు, లేదా ఎక్కువ ఆపర్చునిటీ డబ్బు ఎక్కువ ఇస్తే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా. అండ్ నమ్ముకుంది మాత్రం ఇతను. అండ్ అలాగే మీరు ఇందాక అన్నారు కదా కొరియోగ్రాఫర్స్, అదే కొంతమందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు. ఈ సినిమాకి వచ్చేసి నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వలేకపోయాను కొరియోగ్రాఫర్స్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ షోస్లో కూడా అందరికీ నేను ఇవ్వలేనండి. ఒక షో అంటే కొంతమంది మనసులో అనుకున్నా బాధపడ్డా, నన్ను నమ్ముకొని నిజంగా ఎప్పుడూ నన్ను నమ్ముకొని నాతో టచ్లో ఫోన్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. కానీ నేను ఏదొచ్చినా రియాక్ట్ అవ్వను సార్. నేను సైలెన్స్ ఉంటాను. అంటే వెంటనే ఎవరన్నా అన్నయ్య వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని నాకు ఏదైనా న్యూస్ చెప్తే కాల్ చేయటం కానీ, లేదా ఇంకొకరి చేత చేయించడం కానీ, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అనటం కానీ, నేను ఏ ప్రెస్కి కానీ, ఏ మీడియాకి కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, లేకపోతే మీరు అన్న వీళ్ళు కానీ ఎవరికి ఎప్పుడు చెప్పలేదు సార్. ఎందుకంటే ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది అన్నది ఒకటి, ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళే తెలుసుకుంటారు. నేను డౌన్ఫాల్ ఉన్నాను, నా సక్సెస్ మాట్లాడుతున్నాను, సైలెంట్గా ఉంటాను. ఇప్పుడు నా పేషెన్సే నా సక్సెస్కి కారణం సార్. నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటాను, నేను కరెక్ట్ చేసుకుంటాను, అంతే. ఈ సినిమాలో గది గురించి చెప్పేటప్పుడు బొమ్మల కథ గురించి ఒక బుక్ ఇలా చూపించారు, డిఫరెంట్గా చూపించారు. ఆ థాట్ ఎవరిది? బాగుంది, చాలా బాగుంది. అది వాట్సాప్కి వెళ్తుందండి క్రెడిట్ అంతా. ఓకే. మెసేజెస్ వస్తుంటాయి కదా సార్, నాకు అలాగా వన్ ఆఫ్ ద
నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక మెసేజ్ శ్రీనివాస్ గారు అని చెప్పి ఓకే ఓకే ఈజ్ మై అంటే జిమ్ మాస్టర్ అనమాట, ఓకే మణికొండలో ఉంటారు ఆయన. రెగ్యులర్గా మీరు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుంటారు కదా సార్, అలాగే నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ ఒకసారి ఏదో మెసేజ్ వచ్చింది. నేను అది వీడియో చేయగానే అది లార్డ్ కృష్ణ మీద ఉందన్నమాట, బుక్ ఓపెనింగ్ అంతా ఉంది. సో నేను దానికి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇలా చేస్తే మన కథని, ఎందుకంటే ఆడియన్స్కి రకరకాల గ్రాఫిక్స్తో ఒక్కొక్కరు ఒక్కొక్క కథని చెప్తారు. ఇది చాలా బాగుంది, ఒక్కొక్క పేజ్ ఒక కథ చెప్పచ్చు అని చెప్పి అది మా ఎఫెక్ట్ స్టూడియో ప్రవీణ్ గారు అండి, సిజీ ఈ పర్టికులర్ సెగ్మెంట్ వాళ్ళు చేశారు. వాళ్ళకి నేను అప్రోచ్ చూపించడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ, దానికన్నా బాగా చేశారు. బాగుంది, చాలా బాగుంది, చాలా పేరు వచ్చింది సార్ అసలు. అంటే చిన్న సినిమాకి సీజీకి పేరు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మాది బాహుబలి రేంజ్ సినిమా కాదు, అంత బడ్జెట్ లేదు. బాహుబలికి అది వరల్డ్ వైడ్, కానీ చిన్న సినిమాలు ఏదైతే చేస్తారో వాళ్ళందరికీ ఇదొక అంటే మా టెక్నీషియన్స్ ని తీసుకోవడానికి ఒక థీసిస్ లాగా అనమాట. దీంట్లో సాయి సురేష్ పార్ట్ ఏం లేదు దీంట్లో. లేదండి, సాయి సురేష్ గారు ఆర్ట్ మొత్తం అదలగా మీరు ఏ సెటప్ చూసినా కూడా టోటల్ క్రెడిట్ గోస్ టు సాయి సురేష్ గారిది. ఇది మాత్రం సిజీకి ఎఫెక్ట్ స్టూడియో అండ్ జెమినీ వాళ్ళు కూడా చాలా అద్భుతమైన చేశారు సార్. ఇప్పుడు బావిలో పడినప్పుడు అశ్విన్ పైకి వస్తూ ఉంటారు చూడండి, ఆ టోటల్ క్రియేషన్ జెమినీ వాళ్ళు చేశారు. అండ్ బొమ్మలి ఫేసెస్ కలర్స్ మారుతూ ఉంటాయి చూడండి, అది జెమినీ వాళ్ళు చేశారు. చాలా అంటే ఇద్దరు చేశారు సార్, ఇద్దరు ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. మీ ఈ టీవీ కెరియర్, సినిమా కెరియర్లో మొత్తం కెరియర్ తీసుకుంటే ఎక్కడైనా చాలా డీప్గా డిస్టర్బ్ అయిన సందర్భం, డిప్రెషన్కు లోనైన సందర్భం ఏదైనా ఉందా? ఆటా సార్, ఆటా 5 పెద్ద హిట్ సార్. ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలోనే ఆల్ ఓవర్ టీఆర్పీస్లో నెంబర్ 1 అది. స్టార్టింగ్ ఎపిసోడ్స్ 13+ టీఆర్పీ, అసలుకి 4 రేటింగ్ 4 టీఆర్పీ వస్తేనే అది హిట్ షో. 13+ టీఆర్పీ అంటే అది ఏ రేంజ్ హిట్టో అసలుకి ఎవరు లేదు, అందనటువంటి రేంజ్ హిట్ అది. అది దిష్టి తగిలిందో అనుకోవచ్చు, ఏం తగిలిందో తెలియదు, కానీ ఆట అనేది అంటే పిల్లలతో చేయకూడదు అనే ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళ మీద ఒక కేసు పడింది అనమాట. ఆట మీద పిల్లలతో ఎందుకు షూటింగ్ చేపిస్తున్నారు, ఏంటి రియాలిటీ, ఎందుకు వాళ్ళని బాధ పెడుతున్నారు, లేట్ నైట్ షూట్స్ అని రకరకాల. ఇంకా అంటే సార్ ఒక ఫలాలు ఉన్న చెట్టుకి రాతి దెబ్బలు అన్నట్టుగా ఇది అందరి కెరియర్ని లైఫ్ని ఇచ్చింది, కానీ ఎవరికి ఎప్పుడు కింద పడేసింది ఏమీ లేదు. వాళ్ళు ఇష్టపడి, అంటే చదువు ఇంపార్టెంటే, కానీ ప్రతి ఒక్కరు చదువుతో పాటు ఒక్కొక్కరు, ఇప్పుడు నేను చదువుతో, నాకు చదువు ఇష్టమే, చదివే నాన్నగారి కోసం, కానీ నేను చదువులో నేను కాదు, నాకు ఇది కావాలని చెప్పి నేను ఇటు వచ్చేసాను. అలాగే ఒక్కొక్కరు డ్యాన్స్ రావాలనుకుంటారు, డ్యాన్స్ మీద చాలా ఆసక్తి గల వాళ్ళ కోసమే అది. నేను బలవంతంగా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి డ్యాన్స్ షోలు అయితే చేయలేదు. సో అలాగా అది కొంచెం రప్చర్ అయింది. అది ఎవరు చేశారో కూడా తెలియదు, కానీ ఏదో ఆ కేసు వేసేసి ఉత్తి పుణ్యానికి వేసి దాన్ని కొంచెం డిగ్రేడ్ అయింది. ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ వల్ల, ఆటలో పిల్లలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ నాకు తోడు ఉండటం వల్ల, సపోర్ట్ చేయటం వల్ల కోర్టులో కేసు మేమే గెలిచాం. ఆ టైంలో నేను పడ్డ బాధ ఏంటంటే, మేము చేసిన ఒక మంచి ప్రయత్నాన్ని ఇంతమంది లైఫ్, ఎందుకంటే ఆటలో చేసిన వాళ్ళు ఈరోజు హీరోయిన్ అయిన స్టేజ్ కూడా ఉన్నారు. రక్షిత అని ఒక అమ్మాయి చేశారు, తను ఇప్పుడు హీరోయిన్. తమిళనాడులో 2-3 మూవీస్ కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు తెలుగులో అది లియానా లేదా నయనతారానో ఏదో ఒకటి వస్తుంది కదా సార్, అందులో తనే హీరోయిన్. 2 హీరోయిన్స్ ఉంటారు, తను ఒక హీరోయిన్. అంటే లైఫ్ చాలా మందికి ఇచ్చారు ఆట. ఆ చిన్నపిల్లగా స్టార్ట్ అవుతుంది ఆ అమ్మాయిది కనుక. ఇప్పుడు ఆట 4లో కనుక చూస్తే రక్షిత చిన్నగా ముద్దుగా ఉంటుంది, ఈరోజు హీరోయిన్. అంటే మంచి జరుగుతున్న దాన్ని ఎంకరేజ్ చేయాలి, లేదా తప్పు చేస్తే నాకు చెప్పండి, తప్పు జరుగుతుంది, కరెక్ట్ చేసుకోండి. టోటల్ రప్చర్ చేస్తే, అంటే 10 మందికి అన్నం పెట్టే ఫీల్డ్నే, అంటే అన్నం పెట్టే ప్లాట్ఫామ్నే తప్పుగా చూపించేసరికి నేను చాలా బాధపడ్డాను అప్పుడు. అదే నా లైఫ్లో పెద్ద బాధ కలిగించిన, డిస్టర్బ్ చేసిన. ఎందుకంటే చెడు చేస్తే నేనే నేర్చుకుంటాను సార్, ఇది చెడా, ఓకే సార్, తప్పు కరెక్ట్ చేసుకుంటాను. నలుగురు ఫుడ్ పెట్టిన దాన్ని, కెరియర్ని ఇస్తున్న దాన్ని స్పాయిల్ చేద్దాం అన్న ట్రై చేసిన, అది దీంట్లో ఎవరి హస్తం ఉందని మీరు హస్తాలు, అది ఇదేం పెద్ద అంటే ఉంటుంది కదా మీకు, అలా ఏం లేదండి. హస్తం అనే కాదు, ఆ క్రేజే అలా చేసింది సార్, అంతే. నా ఒక ఎదుగుదలనే పడేయాలనే చేసిన ప్రయత్నమే. ఎవరు చేశారో కూడా నాకు తెలియదు, కానీ ఎందుకు చేశారో కూడా నాకు తెలియదు. అది చిన్నది అలా అయ్యింది అంతే. ఇది హస్తాలు అంత రేంజ్ ఏం కాదు, కానీ ఇట్స్ హ్యాపెండ్ అంతే. నా టైం అంటే ప్రతి ఒక్కరికి సార్
చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది జీవితంలో. లైక్ ప్రతిరోజు మనం ఫేస్ చేస్తున్నది ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నాకు ఈ సక్సెస్ జీవితాంతం ఏమి ఉండదు. అగైన్ దెర్ ఇస్ ఏ డౌన్ఫాల్. ఇదే సైకిల్ అండి. ఈ రోజు నేను చీకట్లో ఉన్నానంటే నెక్స్ట్ నాకు వచ్చేది వెలిగే అనే ఒక ఉత్సాహంతో ఉండాలి. ఈ రోజు సక్సెస్ అంటే చాలా భయంతో ఉండాలి. నెక్స్ట్ సక్సెస్ కానీ ఏదో ఒక రోజు అయితే ఫెయిల్యూర్ అయితే కంపల్సరీ వస్తుంది మళ్ళీ. సో ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉండాలి సార్. ఫెయిల్యూర్లో ఎలా ఉన్నాం కదా, నెక్స్ట్ ఇంకొచ్చేది సక్సెస్. ఇంకా ఫెయిల్యూర్ అయితే రాదుగా. సో అందుకోసం నేను ఎప్పుడైతే ఫెయిల్యూర్లో ఉంటానో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అది, మనం ఎప్పుడు ఒకలాగే ఉండాలి. ఐదర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అండి. సక్సెస్ వచ్చినప్పుడు కనుక మనం మారితే ఫెయిల్యూర్లో ఎవ్వరు ఉండరు. అదే ఫెయిల్యూర్లో ఎలా ఉన్నామో సక్సెస్ వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటే నెక్స్ట్ ఫెయిల్యూర్లో 10 మంది మన చుట్టూ ఉంటారు, మళ్ళీ సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తారు, సపోర్ట్ చేస్తారు. సో ఐ విల్ బి అట్లా. నేను అప్పుడు బాధపడ్డాను, ఆ బాధ నుంచి చాలా నేర్చుకున్నాను నా జీవితాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరు జరిగే సంఘటనల నుంచి నేర్చుకోవాలి సార్ లైఫ్లో. అంతే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒక లైఫ్లో ఒక పాఠం ప్రతి ఒక్కరికి. బట్ నేను ఎగ్జాంపుల్ ఫర్ సక్సెస్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ఫెయిల్యూర్ ఓంకార్. అంటే రెండింటిని నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు సార్ నేను ఎగ్జాంపుల్గా అంటే ఇన్స్పిరేషన్గా కొంతమందిని తీసుకుంటాను. నందమూరి తారక రామారావు గారు వితౌట్ సపోర్ట్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆ కాలంలో ఎవరికి సపోర్ట్ లేదు, వాళ్ళతోనే ఇండస్ట్రీ స్టార్ట్ అయినట్టు లెక్క. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత రవితేజ గారు, మహారాజా రవితేజ గారు, అండ్ శ్రీకాంత్ గారు, అండ్ ఇప్పుడు రాజ్ తరుణ్. అంటే నాకు అక్కడెక్కడానికి కాదు, ఎవరు అలా కష్టపడుస్తారు ఐ విల్ ఇన్స్పైర్. అప్పటి నుంచి ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిన ఆహా ఎంత చక్కగా వస్తున్నారు, ఏ సపోర్ట్ లేదు. అలాగే నేను ఆ స్వయం కృషితో వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఇన్స్పైర్ అయ్యి నేను వాళ్ళు ఏమేమి మంచి చేస్తున్నారో నేర్చుకుంటూనే ఉంటాను, ఎప్పటికీ నేర్చుకుంటూ ఉంటాను. సో అలా వచ్చిన వాడిని నేను కూడా, నాకు సపోర్ట్ లేదు. కానీ ఈ రోజున నాకు ఆడియన్స్ సపోర్ట్, ఈ టీవీ ఛానల్లో 10 సంవత్సరాలు ఏదైతే వర్క్ చేశానో ఆ ఆడియన్సే నాకు, ఒక్కొక్క ఫ్యామిలీ సపోర్టే నాకు బోల్డ్ 1 కోటి మంది ఆశీస్సులు ఉన్నాయి సార్ నాకు. సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, అందరూ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, ఫెయిల్యూర్ పర్సనాలిటీస్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అందరూ నేను ఒక్కరిని. అవును సార్, సక్సెస్లో నుంచి ఉన్నవాడినే కాదు, ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ సక్సెస్లోకి రావడం అనేది అది చాలా కష్టము. నేను రెండింటికి, సక్సెస్ ఫెయిల్యూర్కి రెండింటికి నేను ఎగ్జాంపుల్. ఒక ఓంకార్ అనే వ్యక్తి ఒక చిన్న వ్యక్తి బిగినింగ్లో. అవును సార్. అలాంటిది ఈరోజు ఒక ఆల్మోస్ట్ అంటే పెద్దవాడు ఉద్యమం కానీ ఒక శక్తిలా మారాడు. ఆల్మోస్ట్ ఒక తెలుగు చిన్న ఇండస్ట్రీకి అనుకోండి, ఇప్పుడు ఈ సక్సెస్తో అనుకోండి, ఆల్మోస్ట్ ఒక చిన్న శక్తిగా మారాడు. దీని వెనుక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? అదే ఇప్పుడు చెప్పిన ఆన్సర్ అంతా ఇదే సార్. అంతే. ఇంకా ఏమనిపిస్తుంది అంటే సార్, ఇంకా నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంతమంది నాకు ఎవరైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారో నేను ఆల్మోస్ట్ అచీవ్ చేశాను సార్. ఇంకా నాకు మంచి పొజిషన్ వస్తే ప్రజలకి ఏదైనా చేయాలి అంటే, ప్రజలకంటే నేను ఆల్రెడీ నా టీవీ షోస్లో, అంటే నేనేం పెద్ద కోట్లు సంపాదించిన వాడిని కాదు సార్. నా టీవీ షోస్లో అంటే ఛాలెంజ్ మీరు చూస్తే కనుక రియాలిటీ షో చేస్తూనే ఏదో ఒక హెల్పింగ్ నేచర్ చూపిస్తాను ఆ షోలో. చూస్తే ఒకరికి సపోర్ట్ చేయాలనేది అందరికి చూపిస్తూ ఉంటాను నా షోస్లో. అండ్ ఎందుకంటే టీవీలో చేయటం నలుగురు చూసి ఇన్స్పైర్ అవ్వి చేస్తారని చెప్పి, అలా అని చెప్పి ఇప్పుడు నాకు 100 మంది వచ్చి సడన్గా ఈ హెల్ప్ చేయమంటే నా దగ్గర అంత స్తోమత లేదు. కానీ ఉన్నంతలో నేను ఫస్ట్ లైన్లో నిలబడతా. ఈ ఫెయిల్యూర్లో సార్ నేను చాలా వెనకబడిపోయా హెల్పింగ్ చేయడంలో. ఈ గ్యాప్లో 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్లో నా పొజిషన్ బ్యాడ్ అవడం వల్ల నేను చాలా మందికి ఎక్కువ చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ నా పొజిషన్ దేవుడు మార్చాడు, ఇంకా బాగుంటుంది. ఇంకా మంచి పొజిషన్కి వస్తే నాకు నా సర్కిల్లో నేను హెల్పింగ్ చేయాలి. నాకు వాళ్ళు ఇచ్చారు కదా సార్, నేను తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అంతే, ప్రజల వల్లే సార్. ఈ రోజున ఏదో ఒకటి, నేను పెద్ద ఏదో ఊర్లు మార్చేసి చేసే అంత రేంజ్ నాకు లేదు. కానీ చదువుకోవడానికి ఎవరికైనా 10,000 సహాయం చేసినా అది సహాయం సార్, మనస్ఫూర్తిగా. సడన్గా మీకు ఒక ఏదో అంటే హెల్త్ ఇష్యూ వచ్చి ఏదైనా చేయాలి, ఏదైనా సడన్గా 1,00,000 రూపాయలు సహాయం చేస్తే బతుకుతారంటే ఎస్ నేను చేయాలి. ఆ పొజిషన్ వాళ్ళు కల్పించారు, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదే ఇంకొక పైమెట్టిక్ కనుక వెళ్తే ఓంకార్ అన్న ఎప్పుడు కూడా హెల్పింగ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు. గుడ్. ఈ సినిమాలో బంగ్లాకి ఏదో డిఫరెంట్ లైటింగ్ సెటప్ చేశారని విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఏదో అంటే హారర్ వచ్చినప్పుడు ఒకలాగా అంటే ఆల్రెడీ ఫిక్స్ చేసి ఇంకా మళ్ళీ తీయకుండా ఆ సీన్ వచ్చినప్పుడు అది ఆన్ చేయడం, అట్లానేం చేయలేదు సార్. అలా ఎట్ ఏ టైం అంటే టీవీ షోస్కి చేస్తారు అట్లాగా, దీనికి అలా చేశారని విన్నాను. అలా ఏం కాదు సార్. ఎందుకంటే సీన్స్ అనేది ఇప్పుడు పొజిషన్స్, ఇప్పుడు మీకు క్లోజ్ పెట్టినప్పుడు మీ లైటింగ్ మారిపోతుంది, నా క్లోజ్ పెట్టినప్పుడు అది ఫ్లాట్ లైటింగ్ అయితే అట్లయితే కాదు. క్రెడిట్ గోస్ టు జ్ఞానం గారు సార్.
ఫస్ట్ టైం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ తన డిఓపి కింద. అండ్ ఫస్ట్ టైం మళ్ళీ ఎడిటర్ నాగరాజ్ గారి గురించి కూడా మాట్లాడాలి ఈ సినిమాకి. వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం సార్ ఈ సినిమాకి. సో ముఖ్యంగా మాట్లాడితే ఈ డిఓపి గారు ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ చెన్నై ఇన్స్టిట్యూట్లో సినిమా ఫోటోగ్రఫీ మీద గోల్డ్ మెడలిస్ట్ అండ్ నా టీవీ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఆయన నాతోనే ఉన్నారు. ట్రావెల్ అంటే ఒక డిఓపి డైరెక్టర్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ లాగా కనుక ఒక కుటుంబానికి వాళ్ళే ఇంపార్టెంట్ కదా సార్. అమ్మ నాన్న అనేది ఒక కుటుంబం. తర్వాత ఈ సినిమా అంతా మిగతా వాళ్ళు అంటే వీళ్ళ బాధ్యత కనుక వీళ్ళు కనుక ప్రేమించగలిగితే, ఆ కుటుంబాన్ని ప్రేమించగలిగితే కుటుంబం బాగుంటుంది. అలాగే ఈ సినిమాని మేము అలా తీసుకున్నాం. ఇది నా కెరియర్, ఆయన కెరియర్. సో ఇద్దరు కెరియర్స్ ఈ సినిమాకి మా మైండ్ సెట్ అనేది అంత బాగుంటుంది సార్. దానివల్లే అంటే రెగ్యులర్ హర్రర్ సినిమాస్ లా కాకుండా ఒక కొంచెం మూడ్ క్రియేట్ చేసేటట్టు ఉండాలని చెప్పి హీ ప్లాన్డ్ ఎ వెరీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లైటింగ్స్. దానివల్ల అసలు ఫస్ట్ ఇంటర్వెల్ పడగానే ఫస్ట్ పేరు వచ్చేది జ్ఞానం గారు. డిఓపి గారు చంపేశారు, ఎవరు ఈయన అనే ఆలోచన కలిగించారు. అండ్ సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళిద్దరూ సార్ ఈ సినిమాకి రెండు లైక్ పిల్లర్స్ అంతే. బట్ సినిమాలో అక్కడక్కడ బిగినింగ్ పార్ట్లో డిఐ కొంచెం తేడా కొట్టినట్టు అనిపించింది కలర్స్. కాదు సార్, అదేంటంటే కొంచెం కొత్తగా ప్రయత్నించిన కలర్స్. అది చూడగానే అలా అనిపించచ్చు కానీ కలర్స్ ఎక్కువైనా బ్రైట్ గా అనిపించాయి అన్న ఇది అలా అని కాదు సార్. అంటే ఇట్స్ లైక్ మేము తీసుకున్న ఇప్పుడు టైటిల్ కి అంటే మేము కొన్ని సీన్స్ అన్నిటిని మేము అలా డివైడ్ చేసుకున్నాం. దీన్ని ఈ మూడ్లో డిఐ చేద్దాం, దీన్ని ఈ మూడ్లో చేద్దాం అని చెప్పి వాంటెడ్లీ చేసిందే కానీ అది కాకపోతే మన రెగ్యులర్ సినిమాలు కలర్స్ అలవాటు పడి ఇది సడన్ గా అలా కనపడేసరికి ఆలోచన వస్తుంది కానీ బట్ ప్రాపర్ టెక్నీషియన్స్ అంటే ప్రాపర్ డిఓపి ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసిన వాళ్ళు అయితే అసలు ఎందుకు మీరు ట్రైలర్ చూసి చోటకే గారు నాకు ఈర్ష్యగా ఉంది, ఒక కొత్త డిఓపి ఇలా చేశాడా, హాలీవుడ్ పిక్చర్ చూస్తున్నానన్న ఒక కల్పించారు. వాళ్ళ కలర్స్ యూజ్ చేశారు, ఇంగ్లీష్ కలర్ టోన్స్ యూజ్ చేసాం సార్. దానివల్ల అలా అనిపిస్తుంది కొత్తదనం లేకపోవడం అంటే రెగ్యులర్ గా ఉన్న తనం లేకపోవడం వల్ల ఈ కొత్తదనం అలా అనిపిస్తుంది కానీ బట్ చాలా మంచి అప్లాజ్ వచ్చింది. కంచె తర్వాత సాయి మాధవ్ బుర్రా గారికి, సాయి సురేష్ గారికి ఇద్దరికి కంటిన్యూస్ సెకండ్ హిట్ వచ్చింది. అవును. ఇది ఎట్లా మీకు నిజంగా వాళ్ళు నిజంగా లక్కీ హ్యాండ్స్ సార్. వాళ్ళు ఏది చేసిన హిట్, నాట్ ఈ రెండు అని కాదు. వాళ్ళ కెరియర్లో చూసుకుంటే కృష్ణ వందే జగద్గురు కావచ్చు, మన మళ్ళీ రాని రోజు కావచ్చు, గోపాల కావచ్చు, మంద కావచ్చు, కంచె కావచ్చు, సాయి గారికి ఈయన కూడా మళ్ళీ రాని రోజు ఈయన కూడా చేశారు. సాయి సురేష్ గారు మందు చేశారు, క్రిష్ గారు అన్ని అట్లా. ఈయన సాయి సురేష్ గారు లైక్ కార్తికేయ చేశారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేశారు సాయి సురేష్ గారు. అంటే సమ్ లక్కీ హ్యాండ్స్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ అన్ని హిట్ అవుతూ ఉంటాయి. లక్కీ అంటే ఈ రోజు నేను పెద్దవాడిగా అనిపించవచ్చు కానీ ఆ రోజు వాళ్ళకి నేను చిన్నవాడిని. సాయి సురేష్ గారికి అండ్ సాయి మాధవ్ గారికి వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అప్పుడు నేను అప్రోచ్ అయినప్పుడు అసలు పెద్ద చిన్న కాదండి అని కంటెంట్ నచ్చి వాళ్ళ పనితనం ఇందులో వాళ్ళకి ముందే తెలుసు. ఈ సినిమా చేస్తే వాళ్ళకి సెపరేట్గా పేరు వచ్చేస్తుందని వాళ్ళు ఊహించుకున్నారు, వాళ్ళు చేశారు. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారండి సీరియస్గా, లేదా అది బిజినెస్ స్టంటేనా? లేదండి, సీక్వెల్ ఆల్రెడీ రెడీగా ఉందండి. స్టోరీ రెడీగా ఉంటుంది. అంటే సీక్వెల్ అంటే ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కనెక్ట్ అని కాదు కానీ డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే రెడీ అయిపోయింది. రాజు గారికి అది 2 అయితే. కానీ నేను రాజు గారికి అది 2 చేస్తానా, వేరే సబ్జెక్ట్ చేస్తానా అంటే వేరే సబ్జెక్ట్ కూడా రెడీగా ఉంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో చాలా ఎమోషనల్ గా ఇన్స్పైర్ అవుతాం. అంటే ఆ సినిమా చూస్తున్న సేపు మోటివేషన్ కి ఫీల్ అవుతాం అనమాట. నేర్చుకోవచ్చు, ఆ యూత్ ని మార్చేస్తుంది అది. ఆ సబ్జెక్ట్ ఒకటి రెడీగా ఉంది. ఓకే, మీరు అంటే చిన్న జీనియస్ ఫ్లాప్ అయింది కాబట్టి ఏదో తక్కువ బడ్జెట్లో చేయాలి కాబట్టి హారర్ సెలెక్ట్ చేసుకున్నారు. అదర్వైజ్ మీ మనసుకు నచ్చిన సబ్జెక్ట్ అంటే ఒకటి ఉంటుంది, ఇది తీయాలరా నా టార్గెట్ ఇది అని, అలాంటిది ఏదన్నా? నా దగ్గర ముందే కథలేం లేవండి. ఈ సినిమా తర్వాత అంటే రాజుగారి గది నాది జనవరిలో షూటింగ్ అయిపోయింది. ప్రాపర్ డే అంటే అన్నీ అయిపోయి సమ్మర్కి రెడీ చేసేసుకున్నాం ప్రాజెక్ట్ని. కానీ ప్రాపర్ డేట్ కోసం వెయిట్ చేస్తాం. అంటే పెద్ద సినిమాలు వస్తూనే ఉన్నాయి కదా సార్, బాహుబలి వచ్చింది, అట్లా వెయిట్ చేసాం. ఈ గ్యాప్లో నేను 2 ప్రాజెక్టులు రెడీ చేసేసుకున్నాను. ఒకటి రాజుగారి గది 2 అండ్ ఇంకొకటి ఇన్ ద ఫ్యామిలీ. ఈ 2 సబ్జెక్టులు ఏంటంటే ఒకటి చిన్న బడ్జెట్తోనే ఫినిష్ చేయొచ్చు, ఇంకోటి వచ్చేసి అంటే ఇది రెండోది కూడా చిన్న బడ్జెట్తో ఫినిష్ చేసుకోవచ్చు. అంటే చిన్న బడ్జెట్ అంటే నా ఛాలెంజ్ ఏంటంటే ఈసారి పెద్ద హీరోతో చిన్న బడ్జెట్తో సినిమా కంప్లీట్ చేయాలని నా టార్గెట్.
యా అంటే చిన్న సినిమా చిన్న హీరోతో చిన్న సినిమా చేయటం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు ఉన్నారు, లేకపోతే రామ్ చరణ్ గారు ఉన్నారు, లేకపోతే వెంకటేష్ గారు ఉన్నారు, లేకపోతే మహేష్ బాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ అందరు స్టార్స్. వీళ్ళందరూ వాళ్ళతో అంటే వాళ్ళు అనగానే 50-60 crores సినిమానే చేయాలి, లేకపోతే మినిమం 40 crores 50 crores ఉంటుంది కదా సార్. అలానే ఎందుకు చేయాలి? వాళ్ళు అలా అని చెప్పి వాళ్ళ రెమ్యునరేషన్స్ తగ్గించి ఇవ్వాలని ఏం కాదు సార్. వాళ్ళ రెమ్యునరేషన్ పక్కన పెట్టి ఆఫ్టర్ బిజినెస్ అలాంటి అంటే వాళ్ళని ఎక్కడా కూడా తగ్గించకుండా ఒక మొత్తం ఒక 20 కోట్లలోనే ఎందుకు సినిమా చేయకూడదు? లేకపోతే 25 crores సినిమా చేస్తే 50 అంటే బిఫోర్ బిజినెస్ 20 crores మార్జిన్ కనపడుతుంది కదా. అవునవును. అంటే ఎవరు కొన్నా సార్ అప్పుడు ఎగ్జిబిటర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ సినిమా కొంచెం అటు ఇటు అయినా కూడా ఎవరికి లాస్ ఉండదు. అదే కొట్టింది అనుకోండి, ఇప్పుడు చూడండి జాక్పాట్ కొట్టాము మేము, అదే వాళ్ళతో కూడా ఇలాగే కొట్టాను అనుకోండి, అంటే ఒక్కొక్కరు 4-5 రెట్లు తింటారు సార్. 60 కోట్లతో చేసి రేపు 65 కోట్లు రావటం అనేది ఆ ప్రొడ్యూసర్ పడే నరకయాతన ఉంటుంది చూడండి సార్. టాక్ డివైడ్ ఎప్పుడైతే వస్తుందో, హిట్ అయితే సూపర్ సార్, హిట్ కానీ టెన్షన్ పడతారు చూడండి, అది ఇంకా పీక్స్ టెన్షన్ సార్. ఆ మామూలు లెవెల్ టెన్షన్స్ కాదు, అది ఎగ్జిబిటర్ దగ్గర నుంచి బాధలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తాయి. అలా రాకూడదు. నా ప్రయత్నం అయితే నెక్స్ట్ నుంచి నేను అదే సార్, నేను ఎగ్జిబిటర్ లెవెల్లో ఆలోచిస్తాను ఇక నుంచి. ఎగ్జిబిటర్ లెవెల్ ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఈ సినిమాలు మనం స్టార్స్ అవుతున్నాం అంటే దాని కింద మా టెక్నీషియన్స్తో పాటు సినిమా కొనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. చూసే వాళ్ళకి నచ్చకపోతే 100 రూపాయలే, కానీ కొన్ని కోట్ల బిజినెస్ ఉన్నాయి, కొన్ని అప్పులు చేసి సినిమాను కొంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ డబ్బులు కూడా రావట్లా. సో నా నెక్స్ట్ టార్గెట్స్, నేను ఏ సినిమా చేసిన నా మైండ్లో ఉండేది ఎగ్జిబిటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. ఎప్పుడు నా లైఫ్లో నా సినిమా కొన్న వాళ్ళు అసలు నష్టపోకూడదు అనేది నా ఎయిమ్ అనుకోండి, ఇంకా నా టార్గెటే అది. సో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది, కమర్షియల్ సక్సెస్ అనేది లేకుండా సినిమా చేయను. అది ఎవరితో అయినా సరే, అది చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, ఫస్ట్ నేను ఆలోచించేది వాళ్ళ కోసమే. ఓకే ఓకే. ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీ అంచనా? అంటే ప్రెడిక్షన్ అనేది నాది ఒక అరౌండ్ ఒక 10 crores లోపు అనుకుంటున్నాను సార్ నేనైతే. అంటే ఇప్పుడున్న కలెక్షన్స్ని, అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, అది వేరే విషయం, నాకు తెలియదు. కానీ దాటదు నా ప్రెడిక్షన్ ఇంతవరకు సార్. ఎందుకంటే నాది ఫస్ట్ వీక్ వచ్చేసి థియేటర్స్ తక్కువ, ఆల్మోస్ట్ అంటే 100+ థియేటర్స్ రిలీజ్ అయింది. అదే ఫస్ట్ వీకే కనుక 300 థియేటర్స్ కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఫస్ట్ వీకే ఎంతో పెద్ద చూసేసేవాళ్ళం. ఆల్రెడీ పాటికి వచ్చేసి అది ఇప్పటికైతే బ్రేక్ ఈవెన్ అయ్యాం సార్. ఫస్ట్ వీక్కి బ్రేక్ ఈవెన్ అవ్వి, అంటే మేము పెట్టిన 3 కోట్లు ఎవరైతే అమ్మారో అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చి సెకండ్ వీక్ అంతా లాభాలే. దే ఆర్ హ్యాపీ విత్ ద అమౌంట్స్. అంటే సెకండ్ వీక్ కాదు, ఫస్ట్ 3-4 డేస్కి బ్రేక్ ఈవెన్, ఆ పండగ 4 రోజులు బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి లాభాలు స్టార్ట్. కానీ ఇది ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది? ఎందుకంటే ప్రతి వారం సార్ అక్కడ మనది ఒక్కడితే కాదు కదా, ప్రతి వారం ఏదో సినిమా వస్తూ ఉంటుంది, థియేటర్స్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ ఇంకంత ఆట, ఇంకా సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు రావాలంటే ఎక్కువ థియేటర్స్ కావాలి. మాకు ఎక్కువ థియేటర్స్ ఫస్ట్ వీక్ రాలేదు. సో సెకండ్ వీక్ అయితే వచ్చినాయి సార్, డబుల్ అయిపోయినాయి థియేటర్స్ అన్ని. సెకండ్ వీక్ కూడా కలెక్షన్స్ బాగుంటే ఇట్ మే క్రాస్. ఎనివే సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ చిన్ని తెర అన్నయ్య, పెద్ద తెర అన్నయ్య చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని తొందరలో. అమ్మో, మీరు చాలా పెద్ద కోరికే కోరారే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.